నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇప్పుడు పాకిస్తాన్కు గట్టి జవాబిచ్చే ప్రయత్నంలో భారత త్రివిధ దళాలు సక్సెస్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత ఎటువంటి ప్రతీకార చర్య భారత ప్రభుత్వం తీసుకోబోతుంది అనే అంశానికి సంబంధించి అనేక వార్తా కథనాలు మనం చూస్తూనే ఉన్నాము. నేషనలిస్ట్ హబ్ లో కూడా అనేక అంశాలని బేరీజు వేస్తూ విశ్లేషణాత్మకంగా మీ ముందుకు అనేక వీడియోల ద్వారా తీసుకొచ్చాము. ఈ రోజు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్, ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా నిలిచినటువంటి 9 ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. ప్రిసైజ్డ్ అటాక్స్ అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. 9 ప్రాంతాల్లో అటాక్ జరిగింది. దానికి పేరు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలకి ఇప్పటికే భారత ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందన్నమాట మనకు తెలుసు. అండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత భారత త్రివిధ దళాలు ఊరుకుంటాయా? సో డెఫినెట్ గా అటాక్ చేస్తాయని అందరూ అనుకున్నాము. అటాక్ చేశారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చేశాము. ఊరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. అది భారత భూభాగం నుంచి భూభాగమైనటువంటి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం POJKలోకి వెళ్ళి వాళ్ళని ఆ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేశారు మన భారత ఆర్మీ జవాన్లు. అండ్ అప్పుడు పారా SF ఫోర్సెస్ కి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్లే ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాము. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈసారి అసలు భారత భూభాగం నుంచి లోపలికి వెళ్ళడానికి ఎవరో మన ఆర్మ్డ్ పర్సనల్స్ వెళ్ళడం కాదు, డైరెక్ట్ గా ప్రిసైజ్డ్ గా ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ క్యాంప్స్ ని టార్గెట్ గా చేసుకొని దాడులు నిర్వహించింది భారత త్రివిధ దళాలు. అందులో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషి, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా మీడియాకి బ్రీఫ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరిని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ పూర్తి డీటెయిల్స్ ని కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఎక్కడెక్కడ అటాక్ చేశారు ఏంటి అనే విషయాలకు సంబంధించి కల్నల్ సోఫియా ఖురేషి కావచ్చు అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కావచ్చు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ నేను డీటెయిల్స్ చెప్తాను. నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాలు ఎక్కడ కూడా మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. సో కొంచెం డీటెయిల్డ్ డిస్కషన్లోకి మనం వెళ్ళబోతున్నాము. అండ్ అంతేకాదు రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు కూడా మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు. అండ్ అంతేకాదు మరికాసేపట్లో సురేష్ కొచ్చాట్లి గారు సీనియర్ జర్నలిస్ట్ మరికాసేపట్లో చర్చలో జాయిన్ అవుతారు. అండ్ ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. నిజానికి పహల్గామ్ అటాక్ కి ముందు, పహల్గామ్ అటాక్ తర్వాత అనే కోణంలో ఇప్పుడు అంతర్జాతీయ మాధ్యమాల్లో అన్నిట్లలో కూడా చర్చ జరుగుతోంది. ఇంతకుముందు జరిగిన ఉగ్రవాద చర్యలు ఒకవైపు, ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇంకోవైపు అన్నట్లుగానే మన డిస్కషన్ అంతా నడుస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ సోఫియా ఖురేషి అదేవిధంగా వ్యోమికా సింగ్ ఇద్దరు చేసినటువంటి ఆ బ్రీఫింగ్ ని నేను కొంత డీకోడ్ చేసే ప్రయత్నం చేయబోతున్నాము. అండ్ ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఖురేషి ఒకవైపు అండ్ వ్యోమికా సింగ్ ఇంకోవైపు. నిజానికి పాకిస్తాన్ నుంచి ఎక్కువగా వాళ్ళు ఈ మధ్య కాలంలో చూస్తే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత అసలు సిక్కులు సపోర్ట్ చేయరు అనే ఒక నెరేటివ్ ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. దానికి కౌంటర్ గానే ఏమో తెలియదు కానీ వ్యోమికా సింగ్ ని మాట్లాడమని చెప్పడం అండ్ ముస్లిమ్స్ పైన దాడి అన్న మాట నేపథ్యంలో కూడా ఖురేషికి సంబంధించిన వ్యక్తి ఖురేషి కూడా ఇప్పుడు మాట్లాడడం, ఈ రెండు కూడా చాలా కీలకమైన నెరేటివ్స్ ఆప్టిక్స్ లో మనం చూడవచ్చు. అండ్ ఆపరేషన్ సింధూర్ అని దీనికి పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కి సింధూర్ అని ఎందుకు పెట్టారు అన్న దానికి సంబంధించి కూడా కీలకమైన విషయాలు ఉన్నాయి. నిజానికి మొన్నటి పహల్గామ్ దాడిలో ఒక ఫోటో మాత్రం వైరల్ అయిపోయింది. అప్పుడే మొన్న మధ్యనే పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట పహల్గామ్ కి వచ్చారు. వాళ్ళు హనీమూన్ ట్రిప్ లో కూడా ఉన్నారు. అట్లాంటప్పుడు ఒక భర్తని చంపేసిన సందర్భము అండ్ హిందూ అని గుర్తించి కాల్చారు. హిందువా కాదా అని నిర్ధారించుకొని హిందువైతే చంపాలి అన్నట్టుగా వాళ్ళు చంపిన విధానం మనకు తెలుసు. సో హిందువు అనగానే ఖచ్చితంగా బొట్టు చాలా ఇంపార్టెంట్. అండ్ భర్తను కోల్పోయిన ఆ ఆడ మనిషికి న్యాయం చేస్తున్నాము అనే కోణంలో సింధూర్ అనే పేరు పెట్టారనే ఒక అభిప్రాయం కూడా వస్తోంది. అండ్ అంతేకాదు మోదీకో బతావ్ అని చెప్పేసి టెర్రరిస్ట్ ఒక మాట అన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు అని చెప్పి. సో ఆ టెర్రరిస్ట్ కి మోదీకో బతావ్ అన్నారు కాబట్టి మోదీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్న మాటను కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళదాం. సో నేను కొన్ని గ్రాఫికల్ ప్లేట్స్ లో ఈ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే మీడియాకి చాలా బ్రీఫింగ్ జరిగిపోయింది. మీడియాలో సమావేశంలోనే వారు చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ టెర్రర్ దాడులు చేశామని చెప్పారు. కానీ దాన్ని కొంచెం తెలుగులో నేను ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం 9 టార్గెట్స్, అందులో 9 టార్గెట్స్ చూసినట్లయితే మొదటి 5 టార్గెట్స్ పాకిస్తాన్
ఆక్రమిత భారత భూభాగంలో జరిగింది, అంటే పిఓజేకేలో జరిగాయి. బట్ మిగతా 4 పాకిస్తాన్లో జరిగాయి. అంటే ఇంటర్నేషనల్ బార్డర్లు కూడా క్రాస్ చేసి మనం దాడి చేశాం. అందులో ఒకటి బహవల్పూర్ 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి దాడి చేయడం జరిగింది. 100 కిలోమీటర్ల లోపలికి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి బహవల్పూర్లో దాడి చేయడము. అండ్ మురిట్కేలో 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి అక్కడ దాడి చేయడము. గుల్పూర్లో సవాయ్ క్యాంప్, అదేవిధంగా బిలాల్ క్యాంప్, కొట్లీ క్యాంప్, బర్నాలా క్యాంప్, సర్జాల్ క్యాంప్, మెహమూనా క్యాంప్, ఇవన్నిటిలో కూడా దాడి చేయడం జరిగింది. అండ్ ఇందులో నేను కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఫోటో. ఇందులో మనకు డీటెయిల్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది. సో సవాయ్ నాలా, సయ్యద్ నా బిలాల్, అదేవిధంగా మస్కరే ఎక్సా, చేలాబందీ, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయ్, గర్హీ హబీర్, ఇట్లా అన్ని పేర్లు 21 ప్లేసెస్, 21 అటాక్స్ జరిగాయి. 9 ప్లేసెస్లో, 9 టెర్రర్ క్యాంప్స్లో 21 ప్లేసెస్లో అటాక్ చేశారు. ఇప్పుడు మనం గమనిస్తే ఇది పిఓజేకే ఎల్ఓసి, ఇది ఈ పింక్ కలర్లో ఉన్నది లైన్ ఎల్ఓసి అంటారు. అంటే పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఇదంతా పిఓజేకే, ఇదంతా పిఓజేకే, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం. సో పిఓజేకేలో జరిగిన అటాక్స్ ఇవి. అండ్ ఈ బ్లాక్ కలర్ బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్. సో ఇంటర్నేషనల్ బార్డర్ దాటి కూడా అటాక్స్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బార్డర్ దాటి ఆల్మోస్ట్ 4, అండ్ ఒకటి ఇంటర్నేషనల్ బార్డర్కి ఆనుకొని ఉన్న ప్లేస్, అండ్ మిగతా ఇవన్నీ కూడా అటాక్స్ అన్నీ కూడా పిఓజేకేలో జరిగాయి. సో ఇందులో ఆల్మోస్ట్ ఈ టెర్రర్ అటాక్స్లో ఒక 80కి పైగా టెర్రరిస్టులు చనిపోయారని కథనాలు వస్తున్నాయి. ఇంకా అంతకు మించి కూడా నెంబర్ ఉంటుంది అని కూడా అంటూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. అండ్ పాకిస్తాన్లో ఇప్పటికే బ్యాంకుల వద్ద జనాలు గుమిగూడినట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్గా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అందరూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఎందుకంటే యుద్ధం వచ్చింది అని అంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా అతలాకుతలమయ్యే అవకాశం ఉంది. అండ్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. భారతదేశం స్టాక్ మార్కెట్లు మాత్రం చాలా పటిష్టంగానే ఉన్నాయి. అండ్ ఇంకోవైపు చూస్తే ఇందులో ఇంకొంచెం డీటెయిల్డ్ ఇమేజ్ ఇది. దీంట్లో నేను ఇందాక చూపించినట్టుగా ఇది ఈ చిన్న చిన్న లైన్స్ అన్నీ కూడా పాకిస్తాన్ ఆక్రమిత ఎల్ఓసికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఇవి. ఈ పింక్ లైన్ వచ్చేసి ఎల్ఓసి, అండ్ ఈ బ్లాక్ లైన్ ఇవి వచ్చేసి ఇంటర్నేషనల్ బార్డర్. సో ఇందులో చూస్తే ముజఫరాబాద్లో జరిగిన అటాక్స్ 2 ప్లేసెస్, అండ్ కొట్లీలో 2 ప్లేసెస్, గుల్పూర్లో ఒక ప్లేస్, కొట్లీలో ఒక ప్లేస్, అండ్ భీంబర్లో ఒక ప్లేస్, అదేవిధంగా సియాల్కోట్లో, ఇది ఇంటర్నేషనల్ బార్డర్ దాటిన ప్లేస్, ఇది సియాల్కోట్లో ఒక అటాక్ చేశారు. అండ్ మురిట్కేలో ఒక అటాక్ జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ బహవాల్పూర్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. 100 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ బార్డర్ దాటి చేసిన అటాక్ ఇది. బహవాల్పూర్లో అటాక్ జరిగింది. సో భారతదేశము పాకిస్తాన్కి వాళ్ళ పద్ధతిలోనే జవాబు చెబుతుంది అనడానికి ఇది నిదర్శనం. అండ్ అంతేకాదు ఇందులో కొన్ని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. సవాయ్ నాలా క్యాంప్ గురించి మనం చెప్పుకోవాలి. సవాయ్ నాలా క్యాంప్ ఎల్ఓసికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో పిఓజేకేలో ఉన్నటువంటి ఈ భూభాగము ఎల్ఈటి, లష్కర్ తైబాకి సంబంధించినటువంటి మెయిన్ క్యాంప్గా కూడా చెప్తూ ఉన్నారు. 2024లో గుల్మార్గ్ దాడి కావచ్చు, లేకపోతే పహల్గామ్ అటాక్స్లో, ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్ అటాక్స్లో ట్రైన్ అయినటువంటి ఉగ్రవాదులు ఇక్కడే ఈ సవాయ్ నాలా క్యాంప్లోనే ట్రైనింగ్ తీసుకొని వచ్చి పహల్గామ్లో దాడి చేశారు. సో అదే ట్రైనింగ్ క్యాంప్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది లష్కర్ తైబాకి సంబంధించినటువంటి టెర్రర్ క్యాంప్. ఇంకోవైపు సైద్నా బిలాల్ క్యాంప్, ఇది ముజఫరాబాద్ దగ్గర ఉంది. ముజఫరాబాద్ అనేది కూడా మనం చూస్తే ఇక్కడ జేఈఎంకి సంబంధించినటువంటి స్టేజింగ్ ఏరియా అని చెప్తూ ఉంటారు. జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంగా కూడా చెప్తూ ఉన్నారు. సో అక్కడ దాడి చేశారు. అండ్ అంతేకాదు గుల్పూర్ క్యాంప్ కొట్లీలో ఉంది. సో ఇది 30 కిలోమీటర్ల ఎల్ఓసికి 30 కిలోమీటర్ల అవతల ఉంది. సో అక్కడ లష్కర్ తైబా బేస్ క్యాంప్, ఇది లష్కర్ తైబా బేస్ క్యాంప్లో దాడి చేశారు. అండ్ బర్నాలా క్యాంప్ భీంబర్లో ఉంది. ఇది 9 కిలోమీటర్ల ఎల్ఓసికి అవతల ఉంది. సో అక్కడ కూడా దాడి చేశారు. అండ్ అబ్బాస్ క్యాంప్ కొట్లీలో ఉంది. 13 కిలోమీటర్ల అవతల, ఎల్ఓసికి 13 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటిది. అండ్ ఇక్కడ దాడి చేశారు. ఇక పాకిస్తాన్ భూభాగం డైరెక్ట్గా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి చేసినటువంటి దాడులకు సంబంధించిన కూడా డీటెయిల్స్ చెప్తాను. ఇంటర్నేషనల్ బార్డర్ దాటినవి సర్జాల్ క్యాంప్ సియాల్కోట్లో ఉంది. ఇంటర్నేషనల్ బార్డర్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్ అది. అక్కడ దాడి చేయడం జరిగింది. అది ఎగ్జాక్ట్లీ మొన్న మధ్యనే 2025 మార్చి నెలలో 4
పీఓజేకే పోలీసులు లేదా జవాన్ల మృతికి కారణం వాళ్ళని చంపినటువంటి హంతకులు ఈ క్యాంప్ నుంచే సర్జాల్ క్యాంప్లోనే ట్రైనింగ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఆ క్యాంప్ని కూడా ధ్వంసం చేశారు. అండ్ ఇంకోవైపు మెహమూనా జయా క్యాంప్, ఇది సియాల్కోట్లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ బార్డర్కి అంటే పాకిస్తాన్ భూభాగంలో ఆల్మోస్ట్ బార్డర్ నుంచి 12 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది, సియాల్కోట్లో ఉంది. సో ఇది హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి క్యాంప్. లష్కర్ ఎ తైబా, జైషే మహమ్మద్, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు శిక్షణకు కేంద్రీకృతమైనటువంటి ప్లేసెస్లోనే దాడి చేశారు. ఈ మెహమూనా జయా క్యాంప్లోనే పఠాన్కోట్లో ఎయిర్ బేస్ పైన మన దగ్గర దాడి చేసినటువంటి వ్యక్తులు ఇక్కడే శిక్షణ పొందారని మన ఆర్మీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు మర్కర్ తైబా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, మురిడ్కేలో ఉంది. ఇది ఇంటర్నేషనల్ బార్డర్కి 18 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తూ ఉన్నారు. అండ్ మర్కజ్ తైబా టెర్రర్ క్యాంపు 2008 26/11 ముంబై అటాక్స్లో డేవిడ్ హెడ్లీ కావచ్చు, లేకపోతే కసబ్ కావచ్చు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్యాంప్స్, ఆ ట్రైనింగ్ క్యాంప్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మర్కజ్ తైబా మురిడ్కేలో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్, ఇది కసబ్ని, అదేవిధంగా డేవిడ్ హెడ్లీని, అండ్ అప్పుడు ముంబై దాడులకు ఎవరెవరైతే దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చినటువంటి ప్లేస్ ఇది. అండ్ ఇంకొక కీలకమైన స్థావరము జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మెయిన్ సెంటర్, అండ్ అది బహ్వాల్పూర్లో ఉంది. బహ్వాల్పూర్ మర్కజ్ సుభానల్లా టెర్రర్ క్యాంప్, అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఇది బహ్వాల్పూర్. అండ్ ఇది మురిడ్కే, సియాల్కోట్, భీంబర్, గుల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్, అదేవిధంగా చకాంబ్రు. సో ఓవరాల్గా భారత త్రివిధ దళాలు ఫస్ట్ అందరూ అనుకున్నట్టుగా యుద్ధానికి వెళ్ళాలి అంటున్నాం. కానీ యుద్ధం అనేది ఎలా మొదలవుతుంది అనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఇంతకుముందు చాలా విషయాలు చెప్తూనే ఉన్నాం. యుద్ధానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. సో కేవలం దాడి చేస్తేనే యుద్ధం కాదు, ఇంకా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పటికే పాకిస్తాన్కి ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడము, అండ్ ఇప్పుడు నిన్ననే ఒక స్టోరీ కూడా వస్తోంది, పాకిస్తాన్లో వరదలు రాబోతున్నాయి అని అలర్ట్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనం సడన్గా మొన్నటి వరకు వాటర్ కొన్ని ఆపేసి ఒక్కసారిగా డ్యామ్లో నుంచి వాటర్ వదులుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని నిన్ననే మనకు తెలుస్తున్నటువంటి అప్డేట్. సో అక్కడ వరదలకు సంబంధించిన చిక్కు, ఇంకోవైపు ఆర్థికంగా పెను నష్టం వాటిల్లుతోంది. ఈ ఎస్కలేట్ అవుతున్న కొద్దీ ఆర్థికంగా పాకిస్తాన్ చితికిపోతుంది అని మూడీస్ రేటింగ్స్ చెప్తూ ఉన్నాయి. ఓవైపు ఆర్థికపరమైన యుద్ధము, ఇంకోవైపు నీటి యుద్ధము, ఇంకోవైపు డైరెక్ట్గా సర్జికల్ స్ట్రైక్స్ లాంటి, ఎయిర్ స్ట్రైక్స్ లాంటి ఈ డైరెక్ట్ అటాక్ ఆన్ టెర్రర్ క్యాంప్స్. అండ్ ఇవాళ వ్యోమా సింగ్ ఎవరైతే వింగ్ కమాండర్ ఉన్నారో ఈ మీడియాకి బ్రీఫ్ చేస్తూ ఆమె చెప్పిన మాటలు ఇవి. సో హౌఎవర్ ఇట్ మస్ట్ బి సెడ్ దట్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ టు పాకిస్తానీ మిస్అడ్వెంచరస్ ఇఫ్ ఎనీ దట్ విల్ ఎస్కలేట్ ద సిచ్యువేషన్. సో మేము దాడి చేసిన దగ్గర కొలాటరల్ డ్యామేజ్ ఎక్కడా జరగకుండా చూసుకున్నాము. మామూలు సివిలియన్స్ ఎవరు చనిపోకుండా మేము చాలా జాగ్రత్తగా ప్రిసైజ్డ్గా ఈ అటాక్స్ చేశాము. ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి, ఆ టెర్రర్ క్యాంప్స్ ఏ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయ్యాయి, ఎవరెవరు ఉగ్రవాదులు దాంట్లో ఉన్నారు, వీటికి సంబంధించిన క్లియర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వాటిపైన ప్రిసైజ్డ్గా దాడి చేశాము. ఆ దాడిలో కొలాటరల్ డ్యామేజ్ ఇంకా సివిలియన్స్ మీదనో ఎవరి మీదనో దాడి చేయలేదు, మేము ప్రిసైజ్డ్గా చేశాము. మిలిటరీ బేస్లను కానీ మిలిటరీకి సంబంధించినటువంటి వాటి మీద దాడి చేయలేదు. ఒకవేళ మిలిటరీ కనుక పాకిస్తాన్ మిలిటరీ కనుక ఇది అఫెన్సివ్గా తీసుకొని రిటాలియేట్ చేస్తే, వాళ్ళు కనుక తిరిగి దాడి చేస్తే మేము ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నాము. మేము వాళ్ళు మిస్అడ్వెంచరస్గా ఏమైనా చేశారంటే కనుక మేము ఖచ్చితమైన జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అన్న మెసేజ్ని కూడా భారత ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్కి వెళ్ళింది. సో ఇది ఓవరాల్గా సింపుల్ డీటెయిల్స్. నేను ఇంకా లోతైన విశ్లేషణలోకి వెళదాము. మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గిరిధర్ గారిని అడుగుతాను. గిరిధర్ గారు నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే గిరిధర్ గారు. నేను ఇప్పటివరకు కొంత గ్రాఫికల్గా ఎక్కడెక్కడ జరిగినాయి అటాక్స్ అని చెప్పాను. మీడియా బ్రీఫ్ చేసిన అంశాలకు సంబంధించి కొన్ని విషయాలు ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చేశాను. ఫస్ట్ గిరిధర్ గారు, నాకు యాక్చువల్లీ మీరు మొదటి రోజు పహల్గాం దాడి జరిగిన తర్వాత మనం చేసిన డిస్కషన్ విశ్లేషణ నాకు గుర్తుంది. అప్పుడు మీరు అన్నారు యుద్ధం అంటే ఒకే పద్ధతిలో ఉండదు, రకరకాల పద్ధతిలో ఉంటుంది అని. సో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఏమో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగంలోకి వెళ్ళి దాడి చేశారు. తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా వెళ్ళి బాలాకోట్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దాటి మరీ వెళ్ళి దాడి చేశాము. ఇప్పుడు నిజానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ లోపలికి వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటనే ఉంటూ మనం డైరెక్ట్గా ప్రిసైజ్డ్గా దాడి చేయొచ్చు అనేది
ఈసారి కనిపించింది. సో కామికాజీ డ్రోన్స్ ని వాడారు అనేది కూడా ఒక విషయం వినబడుతోంది. మిజైల్ అటాకా, డ్రోన్స్ అటాకా, లేకపోతే మనం ఉన్న చోటనే వాళ్ళపైన దాడి చేసినా కూడా వాళ్ళ డిఫెన్సివ్ సిస్టమ్ అంతగా పకడ్బందీగా లేదు అని మనం నిర్ధారించుకోవాలా? ఈ దాడిని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? టేక్అవేస్ చెప్తారా ఫస్ట్? సాయి, మనకు చూస్తే కనుక మనం ఫస్ట్ టైం చేసిన ప్రోగ్రామ్ కావచ్చు, లేదా గ్లోబల్ రౌండప్ కావచ్చు, డిఫెన్స్ రౌండప్ కావచ్చు, వీటిలో అన్నిట్లో కూడాను ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మనం విశ్లేషించుకుంటున్న వాటిలో ఒక కామనాలిటీ ఏమంటే, మనకు దినాలు అయ్యేంత వరకు దాడి జరగదు అని చెప్పాము. మనకు 10వ రోజు ధర్మోదకాలు ఉంటాయి, 11వ రోజు సపిండీకరణ ఉంటుంది, 12వ రోజు మనకు మొదటి మాసికం ఉంటుంది. ఇది అయిన తర్వాతనే దాడులు జరుగుతాయని మనం అప్పుడే చర్చించుకున్నాం మనం. ఎందుకంటే మోదీ గారి ప్యాటర్న్ మనం చూసాం. ఊడి సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కావచ్చు, లేదా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అప్పుడు కావచ్చు, ఇదే పాటించారు ఆయన. దినాలు అయ్యాకే ఆయన దాడులు చేశారు. కాబట్టి అదే పంతాలు మనం చూసామంటే 14వ రోజు దాడి జరిగింది. అంటే ఈ ఘటన జరిగిన 14వ రోజు, 13వ రోజుకి మనకి శాంతి శుద్ధి అవుతుంది కాబట్టి దాని మరుసటి రోజు దాడి చేశారు. సో ఆ ప్యాటర్న్ మనం గెస్ చేసాం, దాని తర్వాత జరుగుతుందన్నాం, అలాగే జరిగింది. రెండవది మనం చూస్తే, ఫస్ట్ టైం నువ్వు అన్నట్లు ఆర్మీ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉండింది. రెండవ ఆపరేషన్ లో ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఈసారి త్రివిధ దళాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. అఫ్ కోర్స్ యాక్చువల్ దాడి చేసింది రెండే చేశాయి, మనకు సైన్యము తర్వాత ఎయిర్ ఫోర్స్ చేశాయి, కానీ నేవీ కూడా మోహరింపు చేసింది. నేవీ మోహరింపు చేసేసరికి వాళ్ళు నేవీ ఎప్పుడు కరాచీ మీద పడుతుందో అని భయంతో వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. కాబట్టి డైవర్షనరీ టాక్టిక్స్ మనం చేసాం. ఈ మూడిట్లో కామనాలిటీ ఏంటంటే, ప్రతిసారి కూడా మనం ఏదో విధమైనటువంటి డిప్లొమాటిక్ అటాక్స్ వాళ్ళ మీద చేస్తూనే ఉన్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మన గురించి దీనికి మన బాల్కోట్ స్ట్రైక్స్ చేసే ముందర మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ వాళ్ళ నుంచి తీసేసాం మనం. 200% వాళ్ళ మీద ట్యాక్స్ వేసాం మనం. కాబట్టి ఇటువంటివి కొన్ని దౌత్యపరమైన చర్యలు కూడా చేసిన తర్వాతనే మనం ఆ స్ట్రైక్స్ కూడా చేసాం అప్పుడు మనం. అలాగే ఈసారి కూడా చూస్తే మనం ఈ స్ట్రైక్స్ కంటే ముందర మనం అన్ని విస్తృతంగా చర్చించాము. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించింది కావచ్చు, ఓవర్ ఫ్లయింగ్ సంబంధించింది కావచ్చు, దౌత్యపరమైన సిబ్బందిని తగ్గించడం కావచ్చు, ఇతరత్ర మనకు అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు వాణిజ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముందర ఒక విధమైనటువంటి డిప్లొమాటిక్, ఎకనామిక్, ఇవన్నీ కూడా మనం యాక్షన్స్ తీసుకుని తర్వాత కైనెటిక్ యాక్షన్ మనం తీసుకున్నాం. ఈ యాక్షన్ లో కూడా మన ఇన్ఫాక్ట్ ఈ ఎవరైతే మనకు సోఫియా ఖురేషి, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి ఆవిడతో చెప్పించారో, దీంట్లో అఫ్ కోర్స్ ముస్లిం యాంగిల్ నువ్వు చెప్పింది ఒక విషయం ఉన్నా కానీ కూడా ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ మన దేశంలో ఫస్ట్ ఒక ఆర్మీ కాంటింజెంట్ ని ఆవిడ లీడ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఆవిడ. అప్పుడు బిపిన్ రావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆవిడ స్త్రీ అనో లేకపోతే ముస్లిం సముదాయం నుంచి వచ్చిందనో ఏదో అటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించడానికి కోసమో ఆవిడని పెట్టలేదు, ఆర్మీలో అటువంటివి ఉండవు, ఎవరి క్షమత ఆధారంగా వాళ్ళకి మేము పొజిషన్స్ ఇస్తాము, కాబట్టి ఆవిడ ఒక సైనిక దస్తాని ఆవిడ లీడ్ చేయగలిగిన కెపాసిటీ ఆవిడకు ఉన్నది, అందుకనే ఆవిడకి అటువంటి మేము హోదా ఇచ్చామని అని చెప్పారు ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి ఆవిడ. ఓకే. అలాగే మనం చూస్తే కనుక ఇద్దరు కూడా స్త్రీలు రావడం చాలా కీలకమైంది. ఎందుకంటే స్త్రీలకు అన్యాయం జరిగింది అక్కడ. పురుషులను చంపి స్త్రీలను వైధవ్యం వచ్చే దిశగా వాళ్ళు చేసినటువంటి చర్యకు ప్రతీకారంగా స్త్రీలే ఈరోజు సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ మనం కూడా ఆడుతున్నాం వాళ్ళ మీద. కాబట్టి చాలా స్పష్టంగా వాళ్ళిద్దరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడాను క్యాలిబ్రేటెడ్ గా, ప్రొఫెషనల్ గా చెప్పి వెళ్ళిపోయారు. గతంలో మనం బాలాకోట స్ట్రైక్ చేసినప్పుడు ఏవో కాకులను, కొమ్మలను కొట్టి వెళ్ళారు వీళ్ళు, అంతకుమించి ఏం చేయలేదు అని ఒక పాకిస్తాన్ ఒక నెరేటివ్ తీసుకొచ్చి, ఈసారి విజువల్స్ తో సహా 9 ప్రాంతాల్లో విజువల్స్ తో సహా చూపించారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో మనకు ఫర్ ఇన్స్టెన్స్ మురుడికి కావచ్చు, ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్ లో, అలాగే బహావల్పూర్ లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఒకటే సైట్ మీద మల్టిపుల్ బాంబులు వేశారు, 4 బాంబులు వేశారు. వాటి మీద ప్రతి బాంబు పడుతున్నది కూడా వాళ్ళు చూపించారు, వీడియోస్ చూపించారు. కరెక్ట్. అంటే బాంబు పడడమే. మనకు బాలకోట్లో ఏం జరిగిందో మనకి ఏం విజువల్స్ రాలేదు, మనకి ఏం ఎవిడెన్స్, మనకు అట్లీస్ట్ ఆడియో విజువల్ ఎవిడెన్స్ మన దగ్గర ఏమీ లేదు. ఏదో శాటిలైట్ ఇమేజ్ లో కన్నం పడి లోపలికి వెళ్ళింది అని చెప్పారు, కన్నాన్ని వాళ్ళు పూర్తి చేశారు, మనకు తర్వాత తెలియలేదు, కాబట్టి అర్థం చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు అలా
ప్రతి స్ట్రైక్ ని కూడా స్టాటిస్టిక్స్ తో సహా దాన్ని ఎందుకు ఎన్నుకున్నాం, అక్కడ ఇందాక నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఏ ఈ యొక్క సైట్ లో ఎటువంటి టెర్రరిస్ట్ దాడి జరిగింది, అక్కడి నుంచి ఎవరు వచ్చారు, ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, సూసైడ్ బాంబర్లు ఎక్కడి నుంచి వచ్చారు, గుల్మర్గ్ లో జరిగిన దాడి ఎక్కడి నుంచి జరిగింది, ఇంకేదో అనంతనాగ్ లో జరిగిన దాడి ఎక్కడి నుంచి జరిగింది, పూంచ్ లో జరిగిన దాడి ఎక్కడి నుంచి జరిగింది, ప్రతి దాన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చి మనం తర్వాత కొట్టాము. ప్లస్ ఈసారి కూడా గతసారి లాగానే స్టేట్మెంట్ ఏమి ఇచ్చామంటే మనం నాన్ ఎస్కలేటరీ యాక్షన్ తీసుకున్నామని చెప్పాం. అంటే మేము తీసుకున్న యాక్షన్ తర్వాత మేము దీన్ని మళ్ళీ ముందరకు తీసుకువెళ్ళడానికి మేము నిర్ణయించుకోలేదు, కాబట్టి దీన్ని ఇక్కడ వదిలేయాలని మేము అనుకుంటున్నాము అని చెప్పి వ్యోమకేష్ సింగ్ ఆవిడ చెప్పినటువంటి వింగ్ కమాండర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ లో, కానీ మా చర్యలు చేసినా కానీ దాన్ని తిప్పి కొట్టడానికి మేము రెడీగా ఉన్నామని స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. మనం ఇంకోటి దాంట్లో ఏం చెప్పామంటే నాన్ మిలిటరీ టార్గెట్స్, బాలకోట కూడా అది చెప్పాము. నాన్ మిలిటరీ టార్గెట్ అంటే దాని అర్థం ఏంటంటే మేము యుద్ధం ప్రకటించట్లేదు అని చెప్పాము. టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే దాడి చేస్తున్నాం అన్నాం. సో యుద్ధ ప్రకటన మనం చేయట్లేదు. పాకిస్తాన్ యుద్ధ ప్రకటన చేయదలుచుకుంటే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మనం యుద్ధ ప్రకటన అయిపోయింది అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేస్తే ట్వీట్ ఏం చెప్పాడంటే ఆయన దిస్ ఇస్ అ డిక్లరేషన్ ఆఫ్ వార్ అంటూనే అని చెప్పాడు ఆయన. కానీ గంటన్నర 2 గంటల లోపల మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే వెనక్కి తిరిగి 180 degrees వెనక్కి తిరిగి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు, భారతదేశం ఇక్కడతో ఆపేసి ఇంకా దాడులు పెంచకపోతే, ఇంకా ఆపరేషన్స్ ముందు చేయకపోతే మేము కూడా రిటాలియేట్ చేయము అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇంకా దాడులు చేస్తే అప్పుడు మేము రిటాలియేట్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. అంటే ఈ 2-3 గంటల్లో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం అటాక్ చేసిన ఇమ్మీడియట్ గా అజిత్ దోవల్ గారు మార్కో రూబియో గారితో మాట్లాడటము, అలాగే మనకు సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా, ఫ్రాన్స్ ఇటువంటి దేశాలన్నింటిలో కూడా మనం ఫోన్లు చేసి స్పెసిఫిక్ గా వాళ్ళతో మాట్లాడి చెప్పడం. అంతే, అన్నిటికంటే కీలకమైనది ఈవెన్ చైనాను కూడా మనం బ్రీఫ్ చేసాం. మనం చైనాను కూడా, పాకిస్తాన్ సమర్థనంగా ఉన్నటువంటి చైనా కూడా మనం బ్రీఫ్ చేసాం. చైనా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తే మనము దిస్ ఇస్ రిగ్రెటబుల్ అన్న పదం వాడారు. వాడు రిగ్రెటబుల్ అంటే జరగకుండా ఉండవలసింది అన్నారు. వాడు ఇంకేమైనా ఉండొచ్చు, దిస్ ఇస్ అన్లాఫుల్, ఇల్లీగల్, ఆర్ దిస్ ఇస్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, లేకపోతే దిస్ అగ్రెషన్, ఇటువంటి పదాలు వాడుండొచ్చు. వాళ్ళు ఇవి ఏమి వాడలేదు. దిస్ ఇస్ రిగ్రెటబుల్ అన్నారు. హౌఎవర్ వి అర్జ్ బోత్ ద పార్టీస్ టు సిట్ ఆన్ నెగోషియేషన్ అండ్ ఈ మీద పదాలని చెప్పారు. యుద్ధం తగ్గించే దిశగా మీరు ప్రయత్నం చేయండి అంటూ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అడిగితే ఆయన ఏం చెప్పారు, ఇట్స్ అ షేమ్ అండి, ఇది జరగడం అన్నది మంచి బాగులేదు, అది కానీ ఇది తొందరగా తగ్గిపోతే బాగుంటుంది అనే దిశగా ఆయన మాట్లాడారు. ఇంకా ఏం చెప్పారు ఆయన, ఇది జరుగుతుందని మాకు ముందరే తెలుసు అని కూడా చెప్పాడు ఆయన. అంటే తెలుసు కానీ మేము నివారించట్లేదు భారతదేశాన్ని చెప్పాడు. తొందరగా తగ్గిపోతే బాగుంటుంది అన్నాడు. తగ్గిపోవాలి, ఇక్కడ ఆపాలి అని ఆయన కమాండ్ ఏమి ఇవ్వలేదు. తొందరగా తగ్గిపోతే బాగుంటుంది అన్నాడు ఆయన. సో నార్మల్ రొటీన్ స్టేట్మెంట్, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చేస్తారు, మాకు దానికి సంబంధం లేదు అన్న దిశగానే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు. ఇన్ని దేశాల నుంచి ఒకటేసారి వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ ఈ రోజు బహుశా మన మీద ఏదో పెద్ద యాక్షన్ చేద్దాం అనుకుంటున్నట్టు వాళ్ళు మొత్తం తగ్గిపోయినట్టు మనకు అర్థం అవుతుంది. సార్ ఒక విషయం చెప్పండి, వాళ్ళు వాళ్ళ మానాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పారంటే 3 ప్రాంతాల్లో దాడులు చేశారు, మిగతా 3 మేము తిప్పికొట్టాము, రమారమి 5 ఎయిర్క్రాఫ్ట్ అని భారత ఎయిర్క్రాఫ్ట్ మేము కూల్చేశాము, అవన్నీ వాళ్ళ సైడే పడినాయి. ఈ నెరేటివ్ సోషల్ మీడియాలో మొత్తం పాకిస్తానీ యాంటిల్స్ అని నడిపిస్తున్నాయి. హమీద్ మీర్ లాంటి వాడు ఫోటో పెట్టి మేము చాలా తీవ్రంగా మేము దాన్ని ప్రతిఘటించాము, దాంట్లో వీళ్ళ ఒక ఎయిర్క్రాఫ్ట్ మేము షూట్ డౌన్ చేసామని ఫోటోలు పెట్టారు. అది ఎప్పుడో MiG-21 మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం పడిపోయినటువంటి దాని ఫుటేజ్ ఆ ఫోటో ఉందని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసి అతన్ని మొత్తం ఎక్స్పోజ్ చేశారు. మన వాళ్ళు ఫ్యాక్ట్ చెక్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాడు పెట్టే ప్రతి విజువల్ కూడా దానికంటే ముందర ఎప్పుడు ఆ విజువల్ ఉందో అవన్నీ చూపించి వాళ్ళని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. పడిపోయింది, శ్రీనగర్ లో ఏదో ఒక ఎయిర్క్రాఫ్ట్ కాల్ చేసామని చూపించారు, అది కూడా ఎప్పుడో పాత విజువల్ తీసుకొచ్చారు. ఎక్కడ కూడా నిలవకుండా మనం టార్గెట్ చేస్తున్నాం. ఎవిడెన్స్ గతంలో ఇవ్వలేదు, ఈసారి ఫుల్ ఎవిడెన్స్ ఇచ్చాం. 2, వాళ్ళు చేసిన ఫేక్ నేరేటివ్స్ అన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నాం. కాబట్టి పాకిస్తాన్ ఎక్కడ చాలా దాచుకోలేనటువంటి పరిస్థితి మనం చేయగలిగాం. ఒక యుద్ధం చేయడమే కాదు, ఒక స్ట్రైక్ చేయడమే కాదు, స్ట్రైక్ ని మనం ప్రూఫ్ తో ఆధారాలతోటి ప్రొఫెషనల్ గా
వాళ్ళని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఎక్కడా కూడా మొహం చాటేసి తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో మనం తీసుకొచ్చి వదిలిపెట్టాం వాళ్ళని. ఇప్పుడు ఏం యాక్షన్ చేస్తావో చెయ్యి అని చెప్పి వాళ్ళకి మనం కఠినంగా చెప్పాం మనం. అందుకని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కూడా ఇప్పుడు సెక్యూరిటీ మీటింగ్ జరుగుతోంది పాకిస్తాన్ లో. తర్వాత వాళ్ళు ఏం రియాక్షన్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడైతే టెర్రర్ క్యాంపులు లేవు భారతదేశంలో. వాళ్ళు మన మీద దాడి అంటూ చేస్తే కనుక సివిలియన్ ఏరియాస్ మీద చేయాలి, లేదా మిలిటరీ టార్గెట్స్ చేయాలి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడింటి మీద వాళ్ళు టార్గెట్ చేయాలి. ఏది చేసినా మన దగ్గర నుంచి అంతకంటే చాలా పెద్ద ప్రతిస్పందన మన దగ్గర నుంచి కూడా ఉంటుంది. వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ, ఐఎస్ఐ ప్రాంతాలు కానీ, లేదా వాళ్ళ డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ కానీ, లేదా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటి మీద మనం దాడి చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ నాన్ మిలిటరీ అసెట్స్ మీద మనం టార్గెట్ చేసాం. వాళ్ళ యొక్క నెక్స్ట్ మూవ్ బట్టి మనం ఎస్కలేట్ చేస్తాం. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మన దగ్గర పెట్టుకున్నాం. సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు నాకు టచ్ చేశారు. యాక్చువల్లీ కొంచెం దాని గురించి మనం డిస్కస్ చేయాలేమో. సో ఫస్ట్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ అటాక్స్ చేసిన విధానం గురించి నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇవాళ వ్యోమా సింగ్, ఎవరైతే వింగ్ కమాండర్ వ్యోమా సింగ్ చెప్పిన అంశము, ఆమె చెప్పిన విషయం ఏంటంటే ప్రిసిషన్ క్యాపబిలిటీ, అదేవిధంగా నీష్ టెక్నాలజీ వెపన్స్ అండ్ కేర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ వార్ హెడ్స్, ఇట్లాంటి మాటలు వినియోగించారు ఆవిడ. సో అంటే మనం డిఫెన్స్ రౌండప్ లో కూడా మీరు చాలాసార్లు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కాబట్టి ఈరోజు జరిగిన ఫస్ట్ అటాక్ జరిగిన విధానం గురించి మనం మాట్లాడుకోవాలనిపించింది. నేను కొంచెం దాని గురించి కావాలని నేను ఇంటరప్ట్ చేశాను, ఐఎమ్ సారీ. బట్ ప్రేక్షకులకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంతకుముందు ఆర్మ్డ్ పర్సనల్స్, ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్, వీళ్ళు లోపలికి వెళ్ళి దాడి చేసిన సంఘటనలు 2 సార్లు మనం చూసాం. సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు. ఎయిర్ స్ట్రైక్స్ మన ఫైటర్ జెట్స్ తోటి మనం లోపలికి వెళ్ళి దాడి చేశాం. ఆ 2 అంశాలు పక్కన పెడితే ఈసారి మనం బయటకు వెళ్లకుండానే ఇక్కడ నుంచి దాడి చేశాం. సో నీష్ టెక్నాలజీని వాడామని అంటున్నారు. కామెకాజీ డ్రోన్స్ వాడారా, లేకపోతే ఇంకోట అవైలబుల్ సోర్సెస్ నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది కీలకమైన అంశమే కదా. వాళ్ళు డిఫెన్స్ నిజంగా మాట్లాడితే ఇంతకు ముందు చేసిన 2 స్ట్రైక్స్ కూడా సర్ప్రైజింగ్ గానే మనం దాడి చేసినవి. వాళ్ళకు కూడా సర్ప్రైజ్ ఎలిమెంటే. ఒక రకంగా ఎప్పుడు దాడి చేస్తారో, ఎట్లా చేస్తారనే తెలియలేదు. బట్ ఈసారి మాత్రం వాళ్ళు ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నారు. పాకిస్తాన్ ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉంది. లాస్ట్ వారం రోజుల వ్యవధిలో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ నుంచి రిపోర్టింగ్ జరుగుతోంది. ఇంకా ఈవెన్ ఎల్ఓసి దగ్గర షెల్లింగ్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నా కూడా మనం ప్రిసైజ్డ్గా దాడి చేయగలమని ఈ ఘటనతో ప్రూవ్ అయింది అని అంటున్నాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీని గురించి? యాక్చువల్గా మన ప్రేక్షకులు కనుక డిఫెన్స్ రౌండప్ గత వారం కాకుండా అంతకంటే ముందర వారం, అంటే ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత మనం చేసినటువంటి మొదటి డిఫెన్స్ రౌండప్ ఏదైతే ఉందో, అంటే బహుశా 39th ఎపిసోడ్ అనుకుంటాను నేను. ఆ ఎపిసోడ్ లో వెళ్ళి చూస్తే వెపన్ అని మనం ఒక సెక్షన్ లో మనం లాయిటరింగ్ మ్యూనిషన్స్ మీద మాట్లాడాం. మనం అసలు లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఏంటి అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. లాయిటరింగ్ మ్యూనిషన్ పేరే లాయిటరింగ్. అంటే మనకు మామూలుగా మిసైల్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. బాలిస్టిక్ మిసైల్ అంటేనేమో అది ఇక్కడ నుంచి షూట్ చేస్తాము, ఆ స్పీడు, తర్వాత కిందికి వచ్చేటప్పుడు రీఎంట్రీ అప్పుడు భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అది వచ్చి పడుతుంది. ఒకసారి ఫైర్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర పడక తప్పదు అది, ఎందుకంటే దానికి మళ్ళీ మధ్యలో రీకాల్ చేయలేదు. అలాగే క్రూజ్ మిసైల్ కూడా. క్రూజ్ మిసైల్ ఏంటంటే మనం గాల్లో వెళ్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయొచ్చు, మనం కిందికి పైకి డిస్టెన్స్ మార్చి ఇటువంటివన్నీ చేయొచ్చు. కానీ అది కూడా ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి హిట్ చేయక తప్పదు. ఈ 2 కూడాను, బాలిస్టిక్ మిసైల్, క్రూజ్ మిసైల్స్ 2 కూడా ఎక్కడో వెళ్ళి కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వక తప్పదు. కానీ మనకు లాయిటరింగ్ మ్యూనిషన్స్ అనేవి ఎటువంటివి అంటే, మనకు మహాభారతంలో మనం లాస్ట్ యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు తర్వాత అశ్వత్థామ ఇద్దరు ఒకరి మీద ఒకరు బ్రహ్మశిలోన మాస్త్రాలు ప్రయోగించుకుంటే నారదుడు తర్వాత వ్యాసుడు వచ్చి దాన్ని ఆకాశంలో ఆపేస్తారు. దీన్ని ఉపసంహరించుకోండి, భూమి మీద వాడకూడదు అని చెప్తారు. చెప్తే అర్జునుడు దాన్ని రీకాల్ చేస్తాడు. అంటే ఒక అస్త్రం ప్రయోగించిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోవడం అన్న టెక్నాలజీ మనకు అప్పుడు ఉండేది. అశ్వత్థామ సరే వేరే కథంతో ఉన్నది, అశ్వత్థామ రీకాల్ చేయలేకపోతాడు, అది అపాండ పరీక్షించి చెప్తాడు, అదంతా వేరే కథ. కానీ రీకాలింగ్ కెపాసిటీ అన్నది ఈ యొక్క లాయిటరింగ్ మ్యూనిషన్స్ లో ఉంది. అంటే మనం మిసైల్ ఫైర్ చేసినా కానీ కూడా మనం దాడి చేయకూడదు అనుకుంటే కనుక దాన్ని మళ్ళీ వెనక్కి మళ్ళీ పిలిపించుకోవచ్చు. అటువంటి మిసైల్ అనమాట. ఒక మిసైల్ అందామా, డ్రోన్ అందామా, దాన్ని ఏమన్నా అనొచ్చు. దాన్ని లాయిటరింగ్ మ్యూనిషన్ పేరు పెట్టారు. దానికి డ్రోన్ అని పెట్టలేదు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని పెట్టలేదు, మిసైల్ అని పేరు పెట్టలేదు. దాని పేరే లాయిటరింగ్ మ్యూనిషన్ అని పేరు పెట్టారు. ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది అది.
చాలా కాలం ఒకటే ప్రాంతంలో ఒకటే ఏరియాలో తిరుగుతూ ఉండొచ్చు. మనం ఎప్పుడైతే టార్గెట్ ఫిక్స్ చేసి దానికి కోఆర్డినేట్స్ ఇస్తామో అప్పుడు దాడి చేయగలదు. మెజారిటీ దీంట్లో కామికాజీ ఉంటాయి, చాలా మటుకు వెళ్ళి ధ్వంసం అయిపోయి అది కూడా నాశనం అవుతుంది. కానీ వీటిలో కామికాజీ కానటువంటి మళ్ళీ రీయూజబుల్ కూడా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్. మళ్ళీ దీంట్లో ఫిక్స్డ్ వింగ్ మ్యూనిషన్స్ అని, ఫ్లెక్సిబుల్ వింగ్స్ మ్యూనిషన్స్ అని ఉంటాయి. ఫ్లెక్సిబుల్ లాయిటరింగ్ మ్యూనిషన్ ఎలా ఉంటుందంటే, ఒక బ్యారల్ లో మనం ఫైర్ చేసామంటే మామూలుగా మిసైల్ వెళ్ళినట్టే వెళ్తుంది, మిడ్ ఎయిర్ లో దానికి రెక్కలు తెరుచుకుంటాయి, పక్కవి పైన తెరుచుకొని అది అక్కడి నుంచి మానిటరింగ్ వెళ్తుంది. ఫిక్స్డ్ వింగ్ అనేది మామూలుగా మనం క్యాటపాల్ట్ అంటాం కదా, గిల్లి దాండ అంటాం కదా, అటువంటిది మనం కొడితే కనుక వెళ్ళినట్టు దాన్ని ఫైర్ చేస్తారు. సో ఈ రెండు వెరైటీస్ కూడాను మనం ఈ యొక్క దాడుల్లో వాడినట్టు మనకు అర్థమవుతుంది. అంటే లాయిటరింగ్ మ్యూనిషన్స్ వాడారు. కానీ పెద్ద పెద్ద టార్గెట్స్ తీయడానికి, మురుడికి తర్వాత మనకు బహావల్పూర్ లాంటి ప్రాంతాలని మనం టేక్అవుట్ చేయడానికి పెద్ద పెద్ద హ్యామర్ ఇటువంటివి మనం పెద్ద పెద్ద మిసైల్స్ వాడాం, హెవీ మిసైల్స్ వాడాం. అవి ఎయిర్ ఫోర్స్ దాన్ని ప్రయోగించింది. కానీ ఈ యొక్క లాయిటరింగ్ మ్యూనిషన్స్ కావచ్చు, ఇతరత్ర మనకు చిన్న చిన్న మిసైల్స్ ఏవైతే మనం టార్గెటెడ్ మన బార్డర్ దగ్గరగా ఉన్న కొట్టామో అవన్నీ ఆర్మీ ప్రయోగించింది. కాబట్టి ఈసారి ఫస్ట్ టైం రెండు దళాలు కూడా దీంట్లో కంప్లీట్ గా పార్టిసిపేట్ చేసినాయి. ఇన్ఫాక్ట్ ఆర్మీ పెద్ద లీడ్ తీసుకుంది, ఎయిర్ ఫోర్స్ తక్కువ లీడ్ తీసుకుంది. ఓన్లీ మేజర్ టార్గెట్స్ ఎక్కడైతే ఆర్మీ కెపాసిటీ మించి కొట్టాలో అక్కడ మాత్రమే ఎయిర్ ఫోర్స్ వెళ్ళి కొట్టొచ్చింది. పాకిస్తాన్ స్వయాన ఒప్పుకుంది భారత వైమానిక దళం లైన్ క్రాస్ అయ్యి రాలేదు అని చెప్తున్నారు. ఇది ఒక ఎత్తు చెప్తున్నారు, రెండో సైడ్ ఏమో మేము వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కూల్ చేశామని వాళ్ళు చెప్పుకుంటారు. మీ సైడ్ వచ్చినటువంటి మిసైల్స్ ని తర్వాత లాయిటరింగ్ మ్యూనిషన్ నే మీరు ఏం చేయలేకపోయారు. భారత సరిహద్దులో ఈవెన్ వైపు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మీరు ఎలా టచ్ చేయగలరు అసలు? కాబట్టి వాళ్ళ ఫేక్ అర్థం లేదు. అటువంటి చాలా వాళ్ళు ఫేక్ న్యూస్ అన్ని వాళ్ళు ప్రొపగేట్ చేస్తున్నారు. వాళ్ళు మనము ఆపరేషన్ సింధూర్ అని మనం పెడితే ఆపరేషన్ సుహాగరాత్ అని వాళ్ళు పెట్టారు, దానికి ఆపరేషన్ విద్వాన్ పేరు పెట్టారు. అంటే ఏదో మనం కౌంటర్ చేయరు కాబట్టి ఏదో పనికి మాల కౌంటరింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ ఏం కొట్టిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ దాడులు జరగగానే ఇమ్మీడియట్ గా ఆర్మీ ఏం చేసిందంటే ఆ ప్రాంతాలన్నీ వాళ్ళ అధీనంలో తీసుకుంది. అధీనంలో తీసుకొని ఏదో స్త్రీలు పిల్లలు చచ్చిపోయారు, ఇంకెవరు చావలేదు, సివిలియన్స్ చచ్చిపోయారు, ఇటువంటి స్టేట్మెంట్ వాడు ఇవ్వడం మొదలెట్టారు. మనం ఎవిడెన్స్ చూపించాం. ఇప్పుడు మనం ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఓన్లీ సగం ఎవిడెన్స్ మాత్రమే, ఇంకా చాలా ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నది. పాకిస్తాన్ ఎంత అబద్ధాలు చెప్తుందో అంత ఎక్స్పోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, మౌలానా మసూద్ అజర్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు, అతని క్లోజ్ నలుగురు చనిపోయారని తెలుస్తోంది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా క్రమేపీ పాకిస్తాన్ ఎంత ఫేక్ నారేటివ్ నడిపిస్తుందో దాన్ని కౌంటర్ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాం. ఏదో దాడి చేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి గతంలో బాలకోట్ చేసినప్పుడు వాడు చేసినటువంటి నారేటివ్ లాగా ఈసారి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు పాకిస్తాన్. ఈవెన్ ఇన్ఫర్మేషన్ వార్, నారేటివ్ వార్ కూడా మనం చేస్తున్నాము. ప్లస్ ఇవన్నీ కూడా ఆవిడ వ్యోమకేష్ సింగ్ ఆవిడ చెప్పిన దాంట్లో మనం చూస్తే కనుక దాంట్లో మ్యూనిషన్ ఎంత పెట్టాలో అంతనే పెట్టాం మేము, వాటిలో కానీ ఓన్లీ అప్రోప్రియేట్ మ్యూనిషన్ ఆవిడ చెప్పింది, ఎంత పెట్టాలో అంతనే పెట్టి కొట్టాం. దాంతో కొల్లాటరల్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకున్నాం. ఏ బిల్డింగ్ టార్గెట్ చేయాలో ఆ బిల్డింగ్ మాత్రమే ధ్వంసమైంది, కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం అవ్వలేదు, సివిలియన్స్ కి ఏం అవ్వలేదు. సివిలియన్స్ కి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సివిలియన్స్ కి ఎవరికి దెబ్బలు తగలేదు, ఏం అవ్వలేదు అని ఆవిడ చెప్పింది. సరే, కొన్ని ఘటనలు జరుగుండొచ్చు కాక అక్కడెక్కడ, బట్ లార్జ్లీ చాలా ప్రొఫెషనల్ గా టార్గెటెడ్ ఎంత కావాలో అంతనే మ్యూనిషన్ పెట్టి పర్ఫెక్ట్ గా మన సరిహద్దులోనే ఉండి వాళ్ళని కొట్టాం మనం. కాబట్టి ఇది పాకిస్తాన్ వాళ్ళ రెడార్స్, సెన్సర్స్, వాళ్ళ కౌంటర్ మిసైల్ అండ్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయినాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చైనా ఇచ్చింది వాళ్ళకి. అంటే చైనీస్ టెక్నాలజీ ఎంత గొప్పదో మనకు అర్థమైంది. కాబట్టి స్పష్టంగా భారతదేశం ఈ యొక్క ఈ స్ట్రైక్స్ లో అది కూడా విస్తృతంగా ఒక దగ్గరగా కింద బహావల్పూర్ వచ్చేసి చాలా దక్షిణంలో ఉంటుంది, ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్ పంజాబ్ లో ఉంటుంది. అది అక్కడి నుంచి తీసుకొని ముజాఫరాబాద్ ఎక్కడో పిఓజేకేలో ఉత్తరాన ఉన్నటువంటి పిఓజేకే రమర్ 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ మనం కొట్టామంటే ఆ 1000 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా వాళ్ళు పసిగట్టలేకపోయారు, దేన్ని వాళ్ళు కౌంటర్ చేయలేకపోయారంటే కనుక వాళ్ళ డిఫెన్సెస్ ఎలా ఉన్నాయో, వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ ఎలా ఉందో ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతుంది మనకు. వాళ్ళని చైనాని ఇద్దరిని కూడా మనం కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశాము. మన టెక్నాలజీ, మన ప్రొఫెషనలిజము, మన ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉందో మనం డెమాన్స్ట్రేట్ చేశాం. కాబట్టి
ఈరోజు చాలా సింపుల్ గా వాళ్ళిద్దరు స్త్రీలు వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళారు, కానీ దీని వెనకాల మనం కనుక యాక్చువల్గా దీన్ని ఫుల్ డీటెయిల్స్ వచ్చి దీని కనుక మనం విశ్లేషిస్తే కనుక అసలు గూస్ బంప్స్ అంటారు కదా, అటువంటిది ఒక అద్భుతమైనటువంటి హాలీవుడ్ సినిమాకి తక్కువేం కాదు, అంత అద్భుతంగా మన వాళ్ళు చేశారు. ఇది మొత్తం అందరి కళ్ళు కప్పి ఫుల్ గా ప్రిపేర్డ్ అయినటువంటి ఆర్మీ, బాగా ప్రిపేర్డ్ గా లేరు కాబట్టి మనం వెళ్ళి కొట్టగలిగాం. ఈసారి ఫుల్ గా రెడీ ఉన్నటువంటి ఆర్మీని మనం ఏమి చేయలేని స్థితిలో వాళ్ళని కొట్టగలిగామంటే చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఇదంతా కూడాను ఒక ప్రపంచంలోనే చాలా లెసన్స్ మనం అందరూ చాలా మంది నేర్చుకోవాలి. బహుశా మనం కొంత సాయం తీసుకొని ఉండొచ్చు, మేబీ ఇజ్రాయెల్ మనకు కొంత సాయం చేసి ఉండొచ్చు, అమెరికా కూడా కొంత సాయం చేసి ఉండొచ్చు కాక, బట్ అల్టిమేట్ గా ఆ ఎగ్జిక్యూషన్ అన్నది మన ప్రొఫెషనలిజం, మన ట్రైనింగ్, మనకున్నటువంటి నైపుణ్యంతో మనం చేశాం. కాబట్టి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, తర్వాత ప్రభుత్వానికి, వీళ్ళందరికీ కూడా మనం సెల్యూట్ చేయాలి. అండ్ ఆవిడ ఒక మాట అన్నారు సార్, దిస్ రిజల్ట్స్ రియేటరేట్స్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని. సో ప్రొఫెషనలిజం అనే మాటను వాడారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ వర్ టార్గెటెడ్. ఇండియా హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ కన్సిడరబుల్ రిస్ట్రెయింట్ ఇన్ ఇట్స్ రెస్పాన్స్. హౌఎవర్, ఇట్ మస్ట్ బి సెడ్ the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation అన్నారు. అండ్ నిజంగా మేము రెడీగా ఉన్నాం, ఒకవేళ మీరు కనుక మిస్అడ్వెంచరస్ ఏదైనా మళ్ళీ చేస్తే వీఆర్ రెడీ, అది ఈ సిచ్యువేషన్ ఇంకా ఎస్కలేట్ చేస్తుంది అనే మాటని వాడడం జరిగింది. నేను దీనికి రిలేటెడ్గానే ఇంకొక మాట ఉంది సార్. యాక్చువల్లీ 4 hours ఎగో, ఒక 4 గంటల క్రితం ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవానే ఒక ట్వీట్ చేశారు. అభి పిక్చర్ బాకీ హే అని ట్వీట్ చేశారు ఆయన. సో ఇంకా అయిపోలేదు, ఇంకా జరగాల్సింది ఉంది అన్న ట్వీట్ ఆయన నుంచి వచ్చింది. అండ్ జస్టిస్ ఈజ్ సర్వ్డ్, పహల్గామ్ టెర్రర్ అటాక్ అని పెట్టి హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఈజ్ సర్వ్డ్ జై హింద్ అని, ఇది ఇండియన్ ఆర్మీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి రాత్రి 1:30 గంటలకి ట్వీట్ చేశారు. ఇప్పుడు అభి పిక్చర్ బాకీ హే అని ఇండియన్ ఆర్మీ చీఫ్ 4 గంటల క్రితం ట్వీట్ చేశారు. సో అంటే ఇంకా ఎస్కలేషన్ ఉండబోతోందా అనేది ఇంకొక చర్చ కూడా ఉంది. సో వాట్ యు సే? ఆఫ్ కోర్స్ నరావనే గారు ఇప్పుడు మాజీ సైన్యాధ్యక్షుడు, ఆయన రిటైర్ అయిపోయారు ఆయన. బట్ స్టిల్ నరావనే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పిక్చర్ అవి బాకీ హై అనే దాంట్లో చాలా అర్థాలు తీయచ్చు మనం. ఒకటి, పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తే మనం మళ్ళీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి అది ఒక అంశం. రెండవది, యాక్చువల్ పిక్చర్ బి బాకీ హై అంటే మనం సగమే పిక్చర్ చూపించాం మనం. వాడు కనుక మనకు వ్యతిరేకంగా భారతదేశం ఏమి చేయలేదు అన్నటువంటి ఒక ఫేక్ నేరేటివ్ తీసుకొస్తే ఇంకా విషయం తీసుకొస్తాం బయటికి. వాళ్ళ మనుషులు చనిపోతున్నటువంటిది, వాళ్ళ టార్గెట్స్, లైఫ్ ఫీడ్ ఏమేమి ఉన్నాయో అవి కూడా బయటికి తీసుకొస్తాం. కాబట్టి పాకిస్తాన్ ఎక్కడ తల దాచుకోలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నామని దాంట్లో కూడా మనం అర్థం చూడొచ్చు. అంటే మేము కొంతనే ఒక ప్రీవ్యూ ట్రైలర్ మాత్రమే చూపించాం మీకు, ఇంకా మా దగ్గర చాలా ఫుటేజ్ ఉంది, ఇంకా చాలా పిక్చర్ ఉంది మా దగ్గర. మీరు కనుక ఏమైనా తోకం జాడిస్తే దాన్ని ఎలా కట్ చేయాలో మాకు తెలుసు, ఇంకా పెద్ద మీకు చిత్రం చూపించేంత శక్తి కూడా మా దగ్గర ఉంది అని చెప్పారు ఆయన. దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఏదో దాడి చేయక తప్పదు వాళ్ళు, కానీ వాళ్ళ దేశంలో ఈ ఫేక్ నేరేటివ్ వాళ్ళు కనుక క్యారీ చేశారంటే మేము వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ 5 ఎయిర్క్రాఫ్ట్ పడగొట్టామని, దానికి మద్దతుగా ఈవెన్ CNN కూడా వీళ్ళు చెప్పేదంతా వాళ్ళు అలాగే ప్రచురిస్తున్నారు. CNN లో చూసామంటే 5 ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ షాట్ డౌన్ అని కొటేషన్ లో పెట్టి క్లెయిమ్డ్ స్టేటెడ్ బై పాకిస్తాన్ అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు చేసి ఉరిపేసుకుంటున్నారు. మరి దానికి ఎందుకు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. CNN మనకు తెలిసిందే చాలా ఫేక్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ CNN ఎవడొచ్చినా కానీ యూఆర్ ఫేక్ న్యూస్ అంటుంటాడు వాళ్ళని. కాబట్టి అటువంటి వాళ్ళు వాళ్ళకి మద్దతు పలికి కొంత మాట్లాడారు. అల్ జజీరా కూడా వాళ్ళకి సమర్థిస్తూ కొంత మాట్లాడిన విషయం మనం చూసాం. మనం వాళ్ళ నేరేటివ్ వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం దీన్ని ఏది మనం అలా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఊరికే అలా వదిలేయట్లేదు, మనం దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ పెడుతున్నాం. అందుకనే పిక్చర్ అవి బాకీ హే. నువ్వు ఎంత ఫేక్ న్యూస్ తీసుకొస్తావో ఆ ఫేక్ న్యూస్ అన్ని కూడా మేము ఎక్స్పోజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే నువ్వు మా మీద ప్రతి దాడి చేస్తే దాన్ని కూడా మేము ఎదురు జవాబు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము. కాబట్టి మేము దాడి చేసి ఇక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, నువ్వేం చేస్తావో, నువ్వు ఏం చేసినా దాన్ని ప్రతిఘటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ స్టేట్మెంట్ లో మనం చాలా అర్థాలు తీయచ్చు మనం. కాబట్టి ఆయన నరావనే గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. ప్లస్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎస్కలేషన్ అవ్వకుండా మా సైడ్ నుంచి మేము ఏం చేశాము ఈ దేశాలు కానీ చెప్పాము, ఇంక్లూడింగ్ చైనా. ఎస్కలేషన్ అంటూ ఇప్పుడు చేస్తే కనుక దాని బాధ్యత పాకిస్తాన్ వహించాలి. పాకిస్తాన్ బాధ్యత వహించిందంటే కనుక మనకు ఇంకా నో హోల్డ్స్ బార్డ్, మనం ఎక్కడైనా పెట్టి దేనైనా కొట్టి రావచ్చు.
కాబట్టి ఇప్పుడు ఆచితూచి వ్యవహరించవలసిన బాధ్యత పాకిస్తాన్ మీద ఉన్నది. మనం యాక్చువల్గా డిఫెన్స్ రౌండప్ లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాను నేను ఈ వారం వచ్చే డిఫెన్స్ రౌండప్ లో. మనం యాక్చువల్గా పాకిస్తాన్ ని సరౌండ్ చేస్తున్నాం. మన అసెట్స్ ఈవెన్ తాజికిస్తాన్ లో ఉన్నాయి. తాజికిస్తాన్ లో కూడా మన సుకాయిల్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి మనం తలుచుకుంటే కనుక అక్కడ ఈవెన్ మన ఏవాక్స్ కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ మొత్తం వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటిని కూడా ఒకటే తాటిలో ఒకటే అటాక్ లో వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీని కంప్లీట్ నాశనం చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే మనం న్యూక్లియర్ దాడి చేయం, కానీ వాడికి ఎక్కడెక్కడ పొటెన్షియల్ సైట్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి వాడు న్యూక్లియర్ దాడి చేయగలడో అవన్నీ కూడా ఒకటే స్ట్రైక్ లో మనం ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ మనకుంది. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసామంటే 15 నిమిషాల్లో ఈ 1000 కిలోమీటర్ల దాడులు అయిపోయినాయి. 15 నిమిషాల్లో అయిపోయినాయి మొత్తం దాడు. కాబట్టి మన దగ్గర ఎంత కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్ మన కెపాసిటీ ఏంటో మనం చూపించాము. గతంలో లాగా ఫేక్ నారేటివ్ తోటి వాళ్ళు తప్పించుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాం వాళ్ళని. కాబట్టి వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం అర్థం కావట్లేదు, లిటరల్ గా అర్థం కావట్లేదు. అందుకనే ఖ్వాజా ఆసిఫ్ దాని నుంచి తప్పించుకోవడానికి సరే మీరు ఏదో చేశారు, అయిపోయింది, ఇంకా ఎస్కలేట్ మీరు చెయ్యరు అంటే కనుక మేము కూడా మీ మీద ప్రతీకార దాడులు చేయము అంటూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అల్టిమేట్ గా ఇప్పుడు అసీం మునీర్ అన్న వ్యక్తి కోర్ కమాండర్స్ ముందర ఏ మొహం పెట్టుకొని వెళ్తాడో చూడాలి. కోర్ కమాండర్స్ లో విద్రోహం వస్తే గనక మరి అసీం మునీర్ అన్న వ్యక్తి ఉంటాడా ఉండడా, వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూడాలి. ఆ ప్రాబ్లమ్స్ ని అధిగమించడానికి కోసం భారతదేశం మీద ఏదో చేశాము అని ఏదో చూపించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా, దానివల్ల మనకేమైనా నష్టం జరిగితే కానీ మనం ఎటువంటి కౌంటర్ మెషర్స్ చేస్తాము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఎవాల్వింగ్ సిచ్యువేషన్. అందుకనే వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే దిస్ ఇస్ అన్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్, సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ క్వశ్చన్స్ అని వెళ్ళిపోయారు. చూద్దాం రాబోయే కొద్ది ఇప్పుడు మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. మనకు బోర్డర్ లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ అందరితోటి మనకు అమిత్ షా గారు కలుస్తున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఫార్వర్డ్ పొజిషన్స్ కి వెళ్తున్నారు, ఆయన కేబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చాలా ఉన్నది. ఇది ఇక్కడతో అయిపోయింది, మనం ఏదో సాధించేసామన్న విషయం కాదు. ఇంకా దీన్ని టైట్ చేసి స్క్రూ టైట్ చేసేటువంటి పరిస్థితులు ఇంకా రాబోతున్నాయి. ఇంకా చాలా డెసిషన్స్ ఉంటాయి, ఇక్కడతో ఆగిపోలేదు. కైనెటిక్ ఆప్షన్ మనం ఫస్ట్ చేసాము, ఎస్కలేట్ చేయదలుచుకోలేదు, ఒక మెసేజ్ ఇచ్చి మనం ఊరుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ ఏం చేస్తుందో చూసి దాని ఆధారంగా మనం కూడా క్యాలిబ్రేట్ చేసి మన నెక్స్ట్ స్టెప్ మనం కూడా తీసుకుంటాం. ఓకే. అండ్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా చాలా స్టెప్స్ ఉన్నాయి, ఒకటే కాదు. మనం అటాక్ చేసాము, అటాక్ చేసిన తర్వాత ఇప్పుడే విజువల్ కూడా వస్తుంది. యాక్చువల్లీ పాకిస్తానీ టిక్ టాక్ హ్యాండిల్స్ లో షేర్ అయినటువంటి విజువల్ గా చూపిస్తున్నారు. లాహోర్ సమీపంలో ఒక పాకిస్తానీ ఫైటర్ జెట్ ని నేల కూల్చడం జరిగింది అని కొన్ని విజువల్స్ బయటకు వస్తున్నాయి బేసికల్లీ. సో యాక్చువల్లీ నాకు కొంచెం క్రెడిబుల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచే వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ మధ్య కాలంలో ఏది ఫేక్ ఏది నిజం కూడా చెప్పడానికి లేదు. అట్లాంటి ఫైటర్ జెట్ ఒకటి పాకిస్తాన్ది నేల కూలింది అనే విజువల్ ని పాకిస్తానీ హ్యాండిల్స్ లో వస్తున్న వార్త, అది నిజమేనా కాదా, దానికి ఏమన్నా మీకున్న సోర్సెస్ ప్రకారం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్తారా ఏమన్నా? అంటే ఇప్పుడు ఈ సమయంలో చాలా చాలా ఫేక్ న్యూస్ నడుస్తున్నాయి కాబట్టి మనం కొంత ఆగాలి. దీనికి మళ్ళీ కొంత క్రాస్ వెరిఫికేషన్ అయిన తర్వాత అన్ని బయటకు పడతాయి. ఫర్ ఇన్స్టెన్స్ క్రెడిబుల్ హ్యాండిల్స్ అని నువ్వు అంటున్నావు, అవి మీరు క్రెడిబుల్ హ్యాండిల్ కాదా? ఆ దేశంలో ఉన్న మోస్ట్ పాపులర్ జర్నలిస్ట్ అతనే ఫేక్ పెడల్ చేస్తున్నాడు. కాబట్టి నజం సేఠి అసలు బ్లేటెంట్ లైక్ కన్ను రెప్ప వాల్చకుండా స్పష్టంగా చెప్తున్నాడు, ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్, భారతదేశమే పహల్గామ్ లో వాళ్ళనే చంపుకుంది అని ఓపెన్ గా చెప్తున్నాడు. మరి నజం సేఠి అంతటి రెప్యూటెడ్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నారంటే వాళ్ళలో ఎటువంటి చిత్తశుద్ధి ఉందో, ఏం ప్రొఫెషనల్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అక్కడి నుంచి వచ్చే డేటా అంతా కూడా మనం ఇమ్మీడియట్ గా దాన్ని ఆన్ ద ఫేస్ వాల్యూ మనం యాక్సెప్ట్ చేయకూడదు. F-16 ఒకటి కూల్చేసాం మనం అని చెప్పి ఒక స్టేట్మెంట్ వస్తుంది పాకిస్తాన్ సైడ్, మనం కూల్చామని చెప్పి సోషల్ మీడియా చాలా వైరల్ అయింది అది. కానీ నిజంగా అది F-16 కూలిందా కూలలేదా ఏమైంది అన్నది క్రమేపీ తెలుస్తుంది మనకు. ఇంకా రాత్రి సమయంలో మనకేం తెలియదు, ఇంకా ఇప్పుడే తెల్లవారింది, ఇప్పుడే అన్ని ఆ డీటెయిల్స్ అన్ని రావడం మొదలు పెడతాయి, ఫిల్టర్ అవుతాయి. పాత వీడియోస్, చాలా వీడియోస్ ని ఇప్పుడే జరిగిన వీడియోస్ గా చిత్రీకరించి వాళ్ళు ఏమంటారంటే లైక్లు, తర్వాత దాని సోషల్ మీడియాలో ఫుట్ ప్రింట్ పెంచుకునే దిశగా చాలా ఇటువంటి చెత్త చాలా వస్తుంటుంది. కాబట్టి ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మన సైనికుల్ని మేము యుద్ధ ఖైదీలుగా తీసుకున్నామని చెప్పి పాకిస్తానీ హ్యాండిల్ అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏదో సోషల్ మీడియా వచ్చింది, ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది సత్యము అని స్ట్రైట్ అవే యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు.
చాలా ఇటువంటి సిచ్యువేషన్ లో నెరేటివ్ వార్ చాలా పెద్ద పీట పీట మీద కూర్చుంటుంది అది. కాబట్టి మనం ఆచితూచి వ్యవహరించాలి. మనకు రాబోయే కొన్ని గంటల్లో మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తోంది చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పోయారు, ఎటువంటి లీడర్స్ పోయారు, ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి మనకి. ఒక విషయం మనకు బహుశా ఇంతవరకు క్లారిటీ లేదు, బట్ మోస్ట్ లైక్లీ ఈ ముగ్గురు మేజర్ మనకు ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో, మౌలానా మసూద్ అజర్, తర్వాత హఫీజ్ సయీద్, దావుద్ ఇబ్రాహీం, తర్వాత జకీర్ రెహమాన్ లఖ్వీ, ఇటువంటి వాళ్ళు ఒక మేజర్ 4-5 ఎవరైతే మెయిన్ టార్గెట్స్ మనకు ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ మిలిటరీ క్యాంటన్మెంట్స్ లో పెట్టుకున్నారు. ఇది మాత్రం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే టార్గెట్ అవుతారు అని చెప్పి మనకు హఫీజ్ సయీద్ కుమారుడు నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు అక్కడే ఆ కాంపౌండ్ ఎందుకుంటారు, వాళ్ళని అక్కడే పెడితే కనుక ఆబ్వియస్లీ టార్గెట్ అవుతారని తెలుసు కదా వాళ్ళకి. కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి మిలిటరీ క్యాంటన్మెంట్ లో పెట్టారు. మనం కూడా నాన్ మిలిటరీ ఆపరేషన్ అన్నాం, మనం మిలిటరీ టార్గెట్ టచ్ చేయలేదు అన్నాం మనం. కాబట్టి మిలిటరీ ఏరియాస్ లో వాళ్ళు సేఫ్ గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈ మేజర్ 4-5 చావలేదు అని మనకు ఒక విధమైనటువంటి సూచన వస్తుంది. ఎందుకంటే లేకపోతే మన వాళ్ళే చెప్పుండేవాళ్ళు, హఫీజ్ సయీద్ని మేము లేపేసామని మన వాళ్ళే చెప్పుండేవాళ్ళు. ప్రెస్ బ్రీఫింగ్ లో చెప్పలేదు మనం, టార్గెట్స్ కొట్టామని చెప్పాం కానీ దాంట్లో ఎవరు చనిపోయారో ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు మనకు. కాబట్టి కొంత సమయం పడుతుంది. దాంట్లో ఎవరెవరు చనిపోయారు, దానికి ఎంత నష్టం వచ్చింది, ఎటువంటి కేడర్ని కొట్టాము మనము, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కడ కొట్టాము, ఏమని, ఇవన్నీ కూడా క్రమేపీ కొన్ని గంటల్లో మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఫేక్ న్యూస్ మనం విక్టిమ్స్ అవ్వకూడదు మనం. ఎందుకంటే మనకు నేషనల్ స్టాఫ్ కి క్రెడిబిలిటీ ఉన్నది. మనం 1-2 సార్లు 4 సార్లు వెరిఫై చేసే మనం మాట్లాడతాం. కాబట్టి మనం చెప్పేవన్నీ కూడాను మనం దాని మీద ఎంతో మనం చాలా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని బాగా క్షుణ్ణంగా చదివిన తర్వాతే మనం ఏదైతే చెప్పినా చెప్తున్నాం. కాబట్టి మనం ఆ క్రెడిబిలిటీని తప్పకుండా మెయింటైన్ చేద్దాం. కాకపోతే ఫేక్ న్యూస్ ఇలా జరుగుతోంది అని చెప్పడంలో తప్పులేదు. న్యూస్ అయితే ఉంది, అది ఫేకో కాదో మాకు తెలియదు. క్రమేపీ దాని గురించి మనకు తెలిసిన తర్వాత దాని సత్యాసత్యాలు మనం చెప్పొచ్చు అని ఆ విషయం మాత్రం మనం చెప్పడంలో తప్పులేదు. ఓకే సార్, ఇంకొక పాయింట్, ఇప్పుడు విక్రమ్ మిస్రీ గారు, ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారు, అదేవిధంగా వ్యోమా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి ముగ్గురు కూడా ప్రెస్ బ్రీఫింగ్ చేశారు. బ్రీఫింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు చెప్పిన అంశాలను చూస్తే కొన్ని డీటెయిల్స్ వారు పంచుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటి అనేది కూడా చెప్పాలి. అసలు లష్కర్ తాయిబాకి సంబంధించినటువంటి టెర్రర్ క్యాంప్స్ గురించి మెన్షన్ చేశారు, అండ్ జైషే మొహమ్మద్ గురించి మెన్షన్ చేశారు, అండ్ అట్ సేమ్ టైం హిజ్బుల్లా క్యాంప్ గురించి కూడా అటాక్ చేశారు. సో అవన్నీ డీటెయిల్స్ చెప్పారు. 9 ప్లేసెస్లో అటాక్ చేశాము అని చెప్పారు. సో దాంట్లో మనకు గమనిస్తే పీఓజేకే అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళిన ప్లేసెస్, సౌత్ టు నార్త్ ఆల్మోస్ట్ మన బార్డర్లో ఆల్మోస్ట్ మనకు భవల్పూర్ నుంచి చూసుకుంటే పై వరకు అటాక్స్ జరిగాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని టెర్రర్ క్యాంప్స్ కావచ్చు, లాంచింగ్ ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. నా ప్రశ్న ఏంటంటే భవల్పూర్లో మసూద్ అజర్కి సంబంధించినటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నది ఏంటంటే భవల్పూర్లో ఒక మసీద్ని కూల్చివేశారు, సో మసీద్ మీద దాడి చేశారు అనే నెరేటివ్ని పాకిస్తాన్ బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తోంది. సో ఇందాక మీరు దాన్ని మెన్షన్ చేశారు, కానీ అక్కడే మసూద్ అజర్ ఫ్యామిలీ చనిపోయారు అనేది కూడా ఒక వార్త వస్తుంది. మసూద్ అజర్ కావచ్చు, ఇంకొంతమంది తీవ్రవాదులు ఎవరెవరు చనిపోయారో కొన్ని ఇమేజెస్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో పాకిస్తాన్ నేరేటివ్, మేము అటాక్ చేస్తాం మేము అని ముందు చెప్పిన వాళ్ళు తర్వాత అటాక్ చేయము, ఎస్కలేట్ చేయము అని పాకిస్తాన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టేట్మెంట్ని మళ్ళీ మార్చుకున్నారు. అంటే మేము డైరెక్ట్గా అటాక్ చేయము, ఎస్కలేట్ చేయము అని చెబుతూనే ఇంకా ఏదైనా అంతర్జాతీయ వేదికల పైన దీన్ని ఒక విక్టిమ్హుడ్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఒకవేళ దానికి మనం ప్రిపేర్డ్గానే ఉన్నామా? అసలు దాని గురించి చెప్తారా? తప్పకుండా చేస్తారు, ఎందుకు చేయరు? వాళ్ళకి తెలిసిన, వాళ్ళకి చాతనైన అన్ని అంశాలు అన్ని దేశాలకు వెళ్ళి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ ఈ రోజు వాళ్ళ పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? ఈ రోజు మనం ప్రపంచంలో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డటువంటి వాళ్లకు మనం చాయిస్ ఇవ్వబోతున్నాం. మీరు పాకిస్తాన్తో ఉంటారా, మాతో ఉంటారా అన్నటువంటి చాయిస్ మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎవరి పక్షాన్ని నిలబడాలో నిర్ణయించుకోమని వాళ్ళని ఫోర్స్ చేయబోతున్నాం. మనం ఆ పరిస్థితి ఈ రోజు వస్తుంది. గల్ఫ్ దేశాలు కూడా అదే పరిస్థితి. చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ మనం చూసామంటే కనుక నిన్న వచ్చినటువంటి ట్వీట్ మనం చూస్తే కనుక ఖతార్ నుంచి వాళ్ళ ఎమీర్ ఇచ్చిన స్టేట్మెంట్, భారతదేశం పక్షాన మేము నిలబడ్డాము, దోషులను శిక్షించాలి అని స్టేట్మెంట్ వచ్చింది అక్కడి నుంచి. అదే ఖతార్ లో ఉన్నటువంటి అల్ జజీరా
మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సమర్థిస్తూ వాళ్ళు ఇచ్చిన న్యూస్ కవరేజ్ మనం చూస్తున్నాం మనం. కానీ ఖతార్ ఎమీర్ భారతదేశానికి రీసెంట్ గా ఒక 2 వారాల క్రితం వచ్చినప్పుడు మోదీ గారు స్వయాన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేశారు. నార్మల్ గా ప్రధానమంత్రి ఎప్పుడు వెళ్ళారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేయరు అవన్నీ కూడా. అటువంటిది ఈవెన్ మనకు పెద్ద పెద్ద రాష్ట్రపతులు ప్రధానమంత్రులు వస్తే కూడా ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అటువంటిది ఖతార్, చిన్న దేశమైన ఖతార్ ఎమీర్ వస్తే ఈయన వెళ్ళి రిసీవ్ చేశారు. కాబట్టి అక్కడ మన సైడు అక్కడ గాలి మళ్ళుతున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ యొక్క దౌత్యపరమైన శక్తులు ఎవరైతే వాళ్ళ పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అందరినీ న్యూట్రలైజ్ చేస్తూ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది 3-4 దేశాలు తప్ప ఇంకెవరు లేరు. 1 టర్కీ, 2 చైనా, 3 మలేషియా. వీళ్ళు ముగ్గురు గ్యారంటీగా ఉన్నారు. ఖతార్ సగం వాళ్ళని సపోర్ట్ చేస్తారో సగం చేయరు. ఆ సగం కూడా క్రమేపీ మనం లాగైపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ మనం గ్యాస్ డీల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి అన్ని కూడాను ధనం మూలం ఇదం జగత్. కాబట్టి వాళ్ళని కూడా మనం అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. చైనాను కూడా ఈ రోజు మోరల్లెస్ న్యూట్రలైజ్ చేసాం. చైనా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడలేదు. వాళ్ళని సమర్థిస్తూనే ఇచ్చినట్టు స్టేట్మెంటే వాళ్ళు కనుక రిగ్రెటబుల్ అని చెప్పి వదిలేశారు. అంతకు మించి వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దౌత్యపరంగా మనం చాలా కష్టపడి చాలా నైపుణ్యంతో చాలా ఫోకస్డ్ గా పాకిస్తాన్ ని ఐసోలేట్ చేయగలిగాం మనము ఈరోజు. అందుకనే పాకిస్తాన్ తోక ముడుచుకొని ఈ రోజు మళ్ళీ మన మీద దాడి చేయడానికి 1కి 10 సార్లు ఆలోచన చేస్తుంది. సార్ ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. బ్రేకింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్ఎస్ఏ మన అజిత్ దోవల్ గారు వివిధ దేశాలకు సంబంధించినటువంటి గ్లోబల్ కౌంటర్ పార్ట్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్లీ యుఎస్ ఎన్ఎస్ఏ మార్కో రూబియోతో కావచ్చు, జొనాథన్ పావెల్ కావచ్చు, అటు యూకేకి సంబంధించి, సౌదీకి సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ ముసైద్ అల్ అబైన్ కావచ్చు, యుఏఈ ఎన్ఎస్ఏ తోటి, అదేవిధంగా యుఏఈ సెక్రటరీ జనరల్ తోటి, జపాన్ ఎన్ఎస్ఏ తోటి, రష్యా ఎన్ఎస్ఏ తోటి, చైనీస్ ఫారెన్ మినిస్టర్ తోటి వాంగ్ యీ తోటి మాట్లాడారు. సో ఆల్రెడీ కొంత బ్రీఫ్ చేసినట్టు తెలుస్తోంది. మేము డైరెక్ట్ గా ప్రిసైజ్డ్ అటాక్స్ చేశాము, ఆథరైజ్డ్ గానే చేశాము. కానీ ఒకవేళ వాళ్ళు పాకిస్తాన్ నుంచి కనుక మళ్ళీ అటాక్ చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు, రిటాలియేట్ గట్టిగా చేస్తాము అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు చైనీస్ అంబాసిడర్ జియాంగ్ జైడాంగ్ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మహమ్మద్ ఇషాక్ దర్తో సమావేశమయ్యారు. ఆ విజువల్ కూడా వచ్చింది. సో చైనీస్ అంబాసిడర్ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మధ్య ఒక మీటింగ్ జరిగింది. అండ్ షహబాజ్ షరీఫ్ 3:30కి ప్రెస్ మీట్ లో ఆయన అభిప్రాయాలు తెలియజేస్తారని ప్రెస్ మీట్ కి కూడా కాల్ఫర్ చేశారు. ఖతార్ ఏమో ఈ ఇష్యూలో రిజాల్వ్ చేసుకోవాలి, డైలాగ్స్ ద్వారా, అంటే చర్చల ద్వారానే దీనికి సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ ఎస్కలేషన్ చేయకూడదని ఖతార్ కోరుతోంది. సో ఇది ఇప్పుడున్న రీసెంట్ డెవలప్మెంట్స్. 3:30కు షహబాజ్ షరీఫ్ మాట్లాడతానన్నారు. అండ్ చైనీస్ అంబాసిడర్ ఫారెన్ మినిస్టర్ ని కలవడం దేనికి సంకేతం అంటే, ఇప్పుడు మనం మొన్న అనుకున్నాం నిజంగానే, ఇప్పుడు ఇది పాకిస్తాన్ చేయడం కాదు, ఒక చిన్న లాజికల్ మనం మామూలుగా మొన్నటి మధ్య జరిగిన చర్చలు చూస్తే కూడా రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఉక్రెయిన్ కి వంత పాడుతున్నటువంటి శక్తులే కదా ఉక్రెయిన్ ఈ రోజు చాలా కష్టాల్లోకి పోవడానికి అనేక రకాలుగా కారణమైంది. సో ఇప్పుడు పాకిస్తాన్ని ప్రేరేపించడానికి ముందొచ్చే శక్తుల్లో ఫస్ట్ చైనా ఉంటుంది. సో ఎస్కలేట్ చేయమని పాకిస్తాన్ అనుకున్నప్పటికీ ఎస్కలేట్ చేసే విధంగానే ఈ పురిగొల్పే అవకాశాలు ఉన్నాయా అనేది ఒక చర్చ. సో ఈ డెవలప్మెంట్స్ అట్లా అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ రోజు పాకిస్తాన్ యుద్ధం చేసే క్షమత వాళ్ళకు ఉన్నదా? కరెక్ట్. వాళ్ళు యుద్ధం చేయాలంటే కనుక తప్పకుండా ఒక ఏమంటారంటే మన చైనా ప్రోద్బలంతో, చైనా సహాయంతో మాత్రమే వాళ్ళు యుద్ధం చేయగలరు. చైనా వాళ్ళకి సమర్థించకపోతే ఈ రోజు పాకిస్తాన్ 3-4 రోజుల నుంచి యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు వాళ్ళ దగ్గర. మొత్తం అసెట్స్ అన్ని కూడా రమారమి 75-80% వాళ్ళ అసెట్స్ అన్ని చైనీస్ అసెట్స్. F-16 వాళ్ళు వాడడానికి వీల్లేదు. చాలా క్లియర్ గా ఇది అఫెన్సివ్ పర్పసెస్ గా వాడకూడదు అని చెప్పి కండిషన్ పెట్టారు వాళ్ళు అమెరికన్స్. కాబట్టి వాళ్ళు F-16 వాడలేరు. వాళ్ళు మోడల్స్ JF-10, JF-10C, JF-17 ఇటువంటివే వాడాలి వాళ్ళు. కాబట్టి అవి వాడాలంటే దానికి స్పేర్ పార్ట్స్ చైనా ఇవ్వాలి, దాని మెయింటెనెన్స్ చైనానే చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కదా చైనా సమర్థన లేదు, వాళ్ళు యుద్ధం చేయలేరు. ఈవెన్ న్యూక్లియర్ అటాక్ చేయాలన్నా కానీ కూడా దాని నావిగేషన్ అంతా కూడా మనకు చైనీస్ శాటిలైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. చైనీస్ శాటిలైట్స్ కనుక లేవంటే కనుక మనకు పాకిస్తాన్ మన మీద ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి చైనా చాలా కీలకం. చైనాకు ప్రాబ్లం ఏంటంటే చైనా కనుక ఇప్పుడు దాన్ని ఎస్కలేట్ చేసే దిశగా వాళ్ళని పుష్ చేస్తే మన టార్గెట్ చైనాగా పోతుంది. అంటే చైనా మెయిన్లాండ్ చైనా కాదు, పాకిస్తాన్ లో ఉన్న చైనాని టార్గెట్ చేస్తాం. అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి చైనీస్ అసెట్స్ మనకు టార్గెట్ లో వస్తాయి. ఈ సిపిఈసి కావచ్చు, ఇన్ఫాక్ట్ మనం పిఓజే కింద వెనక్కి తీసేసుకున్నామంటే సిపిఈసి ఎందుకు పనికిరాదు. కాబట్టి అటువంటిది మనం ఎస్కలేషన్ లో వాళ్ళకైనా చేస్తే కనుక చైనీస్ ఇంట్రెస్ట్, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ ఇంట్రెస్ట్, వాటిని కూడా మనం టార్గెట్ చేస్తాం. అందుకని వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక
ఒక డిస్రప్షన్ చేశారు భారతదేశంలో. దాంతో భారతదేశానికి మీరు కనుక చైనా నుంచి మీరు కంపెనీలు మూసుకొని భారతదేశానికి వెళితే మీకు ఇబ్బందులు ఉంటాయి, అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ బాగాలేదు అని ప్రపంచంలో ఒక నేరేటివ్ బిల్డ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. అయిపోయింది. ఇప్పుడు యుద్ధము ఇద్దరు బాంబులు వేసుకున్నారు, అయిపోయింది, ఇక్కడ అయిపోయింది అని చెప్పి వాళ్ళు దాన్ని తగ్గించే దిశగానే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎస్కలేట్ అయిందంటే కనుక చైనా నష్టపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కట్ చేస్తాం. అప్పుడు భారతదేశం కూడా ఏంటంటే మనం యుద్ధం అంటూ వస్తే కనుక మనకు కూడా ఆప్షన్ లేకుండా మనం ఇంకా అమెరికాకి దగ్గరకు వెళ్ళేటువంటి ప్రయత్నం మనం కూడా చేస్తాం. లేటెస్ట్ గా చూసాం మనం యూకే తోటి మనం FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం పెట్టాను నిన్ననే. అలాగే అమెరికాతో కూడా ఆల్మోస్ట్ డీల్ క్లోజ్ అయ్యే దిశగానే ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంపే స్వయాన ట్వీట్ చేశాడు ఆయన. ఈ టారిఫ్లు వేసిన తర్వాత మొట్టమొదటి దేశం భారతదేశమే అమెరికాతో ఒప్పందం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే భారతదేశం ఇంకా అమెరికాకు దగ్గరకు వెళ్ళిందంటే చైనాకి ఇంకా పెద్ద దెబ్బది. కాబట్టి చైనా ఏదో అడ్వెంచర్ చేసింది, కానీ దీన్ని లిమిట్ చేయాలన్న ప్రయత్నంలో చైనా కూడా ఉంది ఈరోజు. దీన్ని ఎస్కలేట్ చేస్తే కనుక చైనా బాగా గణనీయంగా నష్టపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా రాబోయే రోజుల్లో చాలా డైనమిక్ గా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం దీన్ని ఎలా సద్వినియోగం చేస్తామనేది మన చేతిలో ఉంది. పాకిస్తాన్ మాత్రం యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర ఫారెక్స్ లేదు, వాళ్ళ దగ్గర అవియేషన్ టర్బైన్ ఫ్యూల్ లేదు, షెల్స్ లేవు. 155mm షెల్స్ మన మీద వాళ్ళు కనుక యుద్ధం వచ్చి వాళ్ళు మన మీద అటాక్ చేయాలంటే సగం వాళ్ళ రిజర్వ్ షెల్స్ అన్ని కూడా యుక్రెయిన్ అమ్మేశారు ఆల్రెడీ. వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి మన దగ్గర 2-3 రోజుల కంటే ఎక్కువ అమ్యునిషన్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎలా తట్టుకోగలరు? వాళ్ళు ఏమనుకున్నారంటే లిమిటెడ్ వార్ ఉంటుంది, ఓన్లీ కాశ్మీర్ లో ఉంటుంది, ఓన్లీ LOC మీద ఉంటుంది, అంతకుమించి ఉండదు. కాబట్టి ఎలాగో మేనేజ్ చేద్దాం, ఓ 4-5 రోజులు యుద్ధం ఏంటంటే కనుక న్యూక్లియర్ యుద్ధం ఆపే ప్రయత్నంకి అన్ని దేశాలు వచ్చి ఆపేస్తాయి. కాబట్టి అంతవరకు మన దగ్గర ఉంది, చాలు 4 రోజులు యుద్ధం చేస్తే మనకు సరిపోతుంది అని వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు. మనం ఏమైనా పిచ్చివాడమా? ఓన్లీ అక్కడెందుకు మనం ఓపెన్ చేస్తాం? మొత్తం కింద గుజరాత్ ఓపెన్ చేస్తాం, మనం రాణ్ కచ్లో ఓపెన్ చేస్తాం, అలాగే జైసాల్మేర్ ఓపెన్ చేస్తాం, మొత్తం బోర్డర్ ఓపెన్ చేసేస్తాం. ఈవెన్ సియాచిన్ గ్లేషియర్ కూడా ఓపెన్ చేస్తాం మనం. వాళ్ళకి ఎక్కడ పోతారు? వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ సైన్యం సగం బలూచిస్తాన్ లో ఇరుక్కుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇక్కడంతా ఇరుక్కున్నారు వాళ్ళు. అక్కడి నుంచి విత్డ్రా చేస్తే కానీ అక్కడ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఈరోజు పాకిస్తాన్ యుద్ధం చేసే శక్తి లేదు, పట్టిమ లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఈరోజు ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ వాడికి వదిలేశాం. వాడు పెద్ద మన మీద దాడి చేసి కౌంటర్ అటాక్ చేసి యుద్ధం చేసే అంత శక్తి ఉంది, వాడు మన మీద పెద్ద విరుచుకుపడతాడు అన్న సీనే లేదు వాళ్ళకి, పాకిస్తాన్కి. చైనా కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందర తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు కూడా చేయరు. దీన్ని అయిపోయింది ఇక్కడని డిఎస్కలేట్ చేసే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. ఈ ఎఫెక్ట్ తోటి మనం చూసాం, ఇంకా కాశ్మీర్లోకి టూరిస్టులు ఎవరు వెళ్ళరు. ఆబ్వియస్లీ పడిపోయింది, టూరిస్ట్ ట్రాఫిక్ కింద పడిపోతుంది. ఇంతవరకు ఉన్నటువంటి 2019 నుంచి ఉన్నటువంటి గ్రోత్ స్టోరీ, ఒక శాంతి అక్కడ బాగా నెలకొంది అన్నటువంటి స్టోరీని ఆల్రెడీ వాళ్ళు డిస్టర్బ్ చేశారు. కాబట్టి మళ్ళీ ఇది రిస్టోర్ అవడానికి 5-6 సంవత్సరాలు పట్టొచ్చు. అది చాలు వాళ్ళకి. ఇంటర్నేషనలైజ్ చేసి దాన్ని ఆ పరిస్థితి తీసుకురావడానికి వాళ్ళకి చాలది. కాబట్టి ఈ ఎఫర్ట్ లో పాకిస్తాన్ దెబ్బతినింది, కానీ ఆ దెబ్బతిన్న దానికి వాళ్ళు మూల్యం చెల్లించమని వాళ్ళు చైనాను అడుగుతారు. వాళ్ళు మీ వల్లనే కదా మేము వెళ్ళాం కాబట్టి మాకు పైసలు ఇవ్వండి అని చెప్పి ఏడుస్తారు చైనా దగ్గరికి వెళ్ళి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇది మరి చైనా దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా, చేసి వాళ్ళు కూడా నష్టపోతారా, లేదా ఇక్కడ ఇది సమస్యని ఆపేసి వాళ్ళ ఫోకస్ అంతా కూడాను అమెరికా మీద పెడుతుందా చూడాలి. అమెరికా మీద ఫోకస్ పెట్టినప్పుడు భారతదేశం వాళ్ళకి చాలా కీలకం. అందుకనే మనం చూసాం వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఏమొస్తున్నాయి చైనా నుంచి. డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ వి షుడ్ గో ఫర్ అ ట్యాంగో అని చెప్పి షీ జిన్పింగ్ మన ప్రెసిడెంట్ కి ఇచ్చిన రాసిన లెటర్ కావచ్చు, లేదా భారతదేశం నుంచి వచ్చే వాళ్ళకి 85,000 మందికి మేము వీసాలు ఇచ్చామని చెప్పి అమెరికాలో చెప్పడం, ఇవన్నీ చూసాం మనం. భారతదేశం వాళ్ళకి చాలా క్రూషియల్ అని అర్థమైంది వాళ్ళకి. మనం ఇప్పుడు స్క్రూ స్ట్రైక్ చేసామంటే చాలా అంశాల్లో వాళ్ళు చైనీస్ ఎకానమీని కూడా మనం టార్గెట్ చేసేటువంటి క్షమత మనకు ఉన్నది. కాబట్టి చూద్దాం, ఇదంతా కూడా ఎవాల్వింగ్ సిచ్యుయేషన్. కాబట్టి ఇప్పుడు చైనా పాకిస్తాన్ ని ఎస్కలేట్ చేయమని పుష్ చేస్తుంది అని నేను అనుకోవట్లేదు. పాకిస్తాన్ కూడా అంత సీన్ లేదు, వాళ్ళ దగ్గర ఎస్కలేట్ చేసి యుద్ధం చేసే సీన్ లేదు. హసీం మునీర్కి జీతం కావాలంటే IMF దగ్గర నుంచి అప్పు వస్తే గానీ జీతం కూడా రాదు అతనికి. ఆ పరిస్థితిలో వాళ్ళు యుద్ధం ఏం చేయగలరు? ఈ ప్రగల్భాలు, ఈ నేరేటివ్ వారు, ఇవన్నీ తప్ప వాళ్ళు అంతకంటే ఇంకేం చేయలేరు వాళ్ళు. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఆవిడ వ్యోమకేష్ సింగ్ ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్ అనేది చాలా కీలకమైంది. దేనికి సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి స్టేట్మెంట్ చాలా కీలకం.
ఓకే. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ తన 3 దేశాల పర్యటనని రద్దు చేసుకున్నారని ఒక వార్త వస్తుంది సార్. క్రొయేషియా, నెదర్లాండ్స్, నార్వేకి 13 మే నుంచి 17 మే మధ్య ఆయన పర్యటన ఉంది. అది పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అండ్ కేబినెట్ సమావేశం కూడా జరిగింది. సో ఒక 2-3 విషయాలతో మనం కంక్లూడ్ చేద్దాం. సో మన భారతదేశం ముందున్న ఆప్షన్స్తో పోల్చితే లేదా భారతదేశపు పటిష్ట సైనిక సామర్థ్యానికి సంబంధించిన విషయాలు చూసినా, లేకపోతే భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు చూసినా, ఇంతకు ముందు పాకిస్తాన్తో ఉన్న పరిస్థితికి ఈ రోజు ఉన్న పరిస్థితికి చాలా డిఫరెన్స్ ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. 65 వార్లో వాళ్ళని మట్టి కరిపించాము, 71లో మట్టి కరిపించాము, 99లో కార్గిల్ వార్లో మట్టి కరిపించాము. అదంతా ఉన్నప్పటికీ ప్రాక్సీ వార్ విషయంలోనే గొడవ అంతా ఉంది. సో ప్రాక్సీ వార్ మీరు లాస్ట్ టైం అన్నారు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని లేకపోతే ఈ రోజున్న టెర్రరిస్టులని చంపినంత మాత్రాన ఈ ఇష్యూ ఆగిపోదు అని. సో పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కు పెయిన్ కలగనంత వరకు కూడా ఈ సమస్య నుంచి మనం పరిష్కారం చూడలేము అనేది మీరు మొదటి నుంచి తీసుకున్న స్టాండ్. నిజానికి కరెక్ట్ అది. సో పాకిస్తాన్కి పెయిన్ కలిగిందా ఈ దెబ్బతోటి? ఇంకా కలగాల్సింది ఉందా? ఒకవేళ అదే పరిస్థితి అయితే కనుక మనం వాళ్ళు ఒకవేళ ఎస్కలేట్ చేయలేదంటే కనుక ఇంకా ప్రతీకారం అయిపోయింది అని ఊరుకోవడం వల్ల నిజానికి పరిష్కారం వస్తుందా? మనం కొంత అవమానం వాళ్ళకు మనం అవమానం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. మనం ఈ రోజు వాడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం లేని పరిస్థితి తీసుకొచ్చాం వాళ్ళకి. కానీ వాళ్ళకి సిగ్గు ఎప్పుడుంది వాళ్ళకి? వాళ్ళు ఓపెన్ గా వెళ్ళిపోగలరు, వాళ్ళు ఓపెన్ గా వెళ్ళి అన్ని కూడా అబద్ధాలు బ్లేటెంట్ గా చెప్పగలరు. కాబట్టి వాళ్ళ నుంచి మనం నైతికత ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? వాళ్ళని ఇంకా చాలా చర్యలు చేయాలి. మనం ఒక సైద్ధాంతిక పరమైనటువంటి యుద్ధం మన మీద జరుగుతోంది, ఒక కల్చరల్ సివిలైజేషన్ యుద్ధం జరుగుతోంది. దానికి మనం మిలిటరీ, తర్వాత ఎకనామిక్, డిప్లొమాటిక్ ఇవి మాత్రమే సరిపోవు. మనం కూడా సైద్ధాంతికమైనటువంటి యుద్ధం మనం కూడా వాళ్ళ మీద చేయాలి. అప్పుడే మనం వాళ్ళని ఓడించగలం. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్ అన్నది ఫస్ట్ ఎక్స్పోజ్ అవ్వాలి. పాకిస్తాన్ అన్న కాన్సెప్ట్ ఏంటి? మేము భారతీయులం కాదు అన్నది ఒకటే కాన్సెప్ట్ వాళ్ళకి. ఆ నెగటివిటీ మనం ఫస్ట్ టార్గెట్ చేయాలి. కాబట్టి చాలా సైకలాజికల్ యుద్ధం చేయాలి. ఫస్ట్ మనం పిఓజేకే అని మన దేశంలో విలీనం చేసుకునే దిశగా పావులు కలపాలి. కలుపుకుంటాం లేదా పక్కన పెడదాం. అక్కడ వాళ్ళకి మనుషులకు రిప్రజెంటేషన్ ఇవ్వడము, తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ని అక్కడ దానికి సంబంధించిన వాళ్ళకి ఏదో మనం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వాళ్ళకి స్థానాలు కల్పించడం, ఇటువంటివి మనం చర్యలు చేయాలి. అలాగే అక్కడ జరుగుతున్న అకృత్యాలని మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ పాకిస్తాన్కి డిమార్షే ఇవ్వడం, ఇటువంటివి సైకలాజికల్ వార్ఫేర్ మనం కూడా చేయడం మొదలు పెట్టాలి. బలూచీలకు సమర్థన ఇవ్వడం మొదలు పెట్టాలి మనం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ మనం ఫండింగ్ ఇచ్చి అక్కడ మనం డ్యాములు కట్టడం మొదలు పెట్టాలి. కాబుల్, ఖుర్రం ఇటువంటివి నదులు ఏవైతే పాకిస్తాన్కి పెడుతున్నారో దాన్ని ఆపేసే ప్రయత్నం అక్కడి నుంచి కూడా చేయాలి. 80% మన దగ్గర నుంచి పెడితే 20% ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నా కూడా మనం ఆపేసే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మల్టీ ప్రాంగ్డ్ అటాక్ చేయాలి. ప్లస్ ఈ సైనిక ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ బిజినెసెస్ దెబ్బకొట్టాలి. వాళ్ళ కుటుంబాలు రక్షణ లేకుండా ఉండే దిశగా వాళ్ళని తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళు మన మీద ఎటువంటి ప్రాక్సీ వార్ చేశారో మనం కూడా అదే ప్రాక్సీ వార్ ఆ దేశంలో మనం కూడా చేయాలి. అసిమెట్రికల్ వార్ని ఎప్పుడు కూడా అసిమెట్రికల్ గానే జయించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను అది. అసిమెట్రికల్ వార్ని మీరు సిమెట్రికల్ గా జయిస్తే కనుక లాభం లేదు. మసూద్ అజర్ లాంటి వాళ్ళు లేదా హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళను మీరు 10 మందిని చంపితే ఇంకో 100 మందిని పుట్టిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ మూలాలకు వెళ్ళి కొట్టాలి. మూలం ఏంటి? వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్. ఈ రెండింటి మీద మనం దాడి చేయనంత వరకు కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు నీళ్లు రాకపోయి 2 కోట్ల మంది చచ్చిపోయారంటే కనుక దానివల్ల వాళ్ళకి ఏం నష్టం ఉంది? 25 కోట్లలో 2 కోట్లు పోతే వాళ్ళకి ఏం దాని పెద్ద నష్టమే లేదు వాళ్ళకి. కాబట్టి అలా ఆలోచన చేసేటువంటి కిరాతకపు మెంటాలిటీ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి నొప్పి కలిగిన రోజే వాళ్ళు స్పందిస్తారు. కాబట్టి ఇంకా పిక్చర్ బాకీ హే ఆయన నరావణి గారు చెప్పింది చాలా కీలకమైంది. ఇక్కడతో ఆగక్కర్లేదు. కైనెటిక్ ఇంపాక్ట్ మనం ఆల్రెడీ చేసాం, మనకు అందరికి శాంతి వచ్చేసింది, సంతోషించాం, అయిపోయింది. ఇంకా రేపు పొద్దున వెళ్ళి మనం మామూలు బిజినెస్ చేసుకుంటే కుదరదు. పాకిస్తాన్ ని కట్టడి చేస్తూనే ఉండాలి, ఐసోలేట్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ADB, IMF అప్పులు ఇవ్వకుండా మన ప్రయత్నాలు మనం చేయాలి. సరే అమెరికా నిర్ణయిస్తే అప్పులు ఎలాగో ఇస్తారు వాళ్ళు. 2 వాళ్ళని బటర్ఫ్లో గ్రే లిస్ట్ లో వేసేటువంటి దిశగా మనం ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళని ఇంకా కట్టడి చేసే దిశగా ఇందాక నేను చెప్పినట్టు భారతదేశమా పాకిస్తానా మీరు నిర్ణయించుకోండి. చాలా కంపెనీలకు చెప్పాలి. మీరు కనుక అక్కడ ప్రొక్యూర్ చేసి మీరు మా దేశంలో అమ్మకపోయినా కానీ కూడా పాకిస్తాన్ ని ప్రొక్యూర్ చేసి మీరు కనుక ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటుంటే మిమ్మల్ని భారతదేశంలో రానివ్వము అని చెప్పి నైకీ, రీబాక్ లాంటి వాళ్ళకి బ్రాండ్స్ కూడా మనం వార్నింగ్ ఇవ్వాలి. పాకిస్తాన్ నుంచి ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేయించాలి మనం. అలాగే మన దగ్గర నుంచి మందులు వాళ్ళు పాకిస్తాన్ కొనుక్కుంటారు.
ఈ మందులన్నీ కూడా దుబాయ్ గుండా వెళ్తున్నాయి. ఆఖరి చిన్న తేలు కాటికి, పాము కాటికి, కుక్క కాటికి కూడా మందులు భారతదేశం నుంచి రాకపోతే వాళ్ళ పని అయిపోయినట్లే. గతంలో ఏం చేసేదంటే యుఏకి 100 వయాల్స్ కావాలంటే వాళ్ళు 10,000 కొనేవాడు, 100 వాళ్ళు ఉంచుకునేవాళ్ళు, మిగతాది పాకిస్తాన్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం యుఏ కూడా 100నే ఇస్తాం, మనం అంతకు మించి ఇవ్వం. మనం అంతకంటే ఎక్కువ నువ్వు ఇంకో దేశానికి అమ్మడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టబోతున్నాం మనం. కాబట్టి ఇటువంటివన్నీ చేసి పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఐసోలేట్ చేసి ఊపిరి తీసుకోలేని పరిస్థితి తీసుకురావాలి. ఆల్రెడీ చాలా చర్యలు మన వాళ్ళు చేశారు. ఇన్ఫాక్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ చాలా అద్భుతమైనది సస్పెండ్ చేయడంతో ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు విస్తృతంగా చేయబోతున్నాం మనము. ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ చెప్పింది, కొన్ని దగ్గర వరదలు వస్తాయి. వరదలు ఎందుకు వస్తాయంటే కనుక ఆ నీళ్ళన్ని డ్రైన్ అవుట్ చేసేస్తారు. మన రిజర్వాయర్ లో ఉన్న నీళ్ళని తీసేస్తే డీసిల్టింగ్ అని చేస్తారు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అక్కడ మట్టి వచ్చి చేరుకుంటుంది, మట్టి రాళ్ళు వచ్చి చేరుకుంటాయి. మట్టి రాళ్ళు చేరుకున్నాయంటే కనుక దాంట్లో నీటి మట్టం మనం స్టోర్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ నీళ్ళనన్నీ వదిలేసిన తర్వాత డీసిల్టింగ్ చేసి అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఆ రిజర్వాయర్ నింపుతాం. అంటే గత ఆల్మోస్ట్ 50 ఏళ్లుగా మనం డీసిల్టింగ్ చేయలేదు. అది ఇవన్నీ కనుక డీసిల్టింగ్ చేసామంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం కూడా అక్కర్లేదు. మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ తోటే ఇప్పుడు పాకిస్తాన్కి ఎన్ని నీళ్లు పంపిస్తున్నా దాంట్లో కనీసం అంటే ఒక 20-30% మనం ఇంకా అదనంగా వాళ్ళకు ఆపేసేటువంటి శక్తి మనకు ఆల్రెడీ ఉన్నది మన దగ్గర. డీసిల్టింగ్ చేస్తే చాలు. ప్లస్ కొత్త ప్రాజెక్ట్స్ కట్టబోతున్నాము, డైవర్షన్స్ పెట్టబోతున్నాం. ఇవన్నీ కూడా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్లలో ఇవన్నీ సాధ్యం అవుతాయి. కాబట్టి ఆ దిశగా మనం దీర్ఘకాలీనమైనటువంటి సొల్యూషన్ పాకిస్తాన్ మీద తీసుకురావాలి. ఇప్పుడు చేసేది టాక్టికల్ యాక్షన్ మాత్రమే. స్ట్రాటజిక్ యాక్షన్స్ కూడా చాలా సీరియస్ గా చేయాలి. అవి కూడా మనం మల్టీ ప్రాంగ్డ్ గా చేయాలి. భారత ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని విషయాల్లో వాళ్ళు చేస్తున్నారు. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో పిక్చర్ బాకీ హే అని చెప్పారు కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఇంకా ఇటువంటివి ఇంకా చాలా అంశాలు మనం వినబోతున్నాము, ఇంకా చాలా స్క్రూస్ టైట్ చేయబోతున్నాము. కాబట్టి పాకిస్తాన్ ని మాత్రం మనం ఈసారి వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. మన స్త్రీల యొక్క వాళ్ళ సౌభాగ్యాన్ని వాళ్ళు తీసేసిన తర్వాత, వాళ్ళ సింధూరాన్ని తీసేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతోటి వాళ్ళ పుట్టుగతులను కంప్లీట్ గా మనం నిర్వీర్యం చేసే ప్రయత్నం మనం ఏదైతే మొదలు పెట్టామో దీన్ని అంతం దాకా కంప్లీట్ గా దీన్ని లాజికల్ ఎండ్గా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, చేస్తుందని నాకు నమ్మకం ఉన్నది. సార్ యాక్చువల్లీ ఒక వ్యక్తి కమెంట్ చేస్తున్నారు, సాయి సార్ పాక్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి ప్రయాణాలు 4-5 సంవత్సరాలు రద్దు చేయాలి, లేకపోతే ఫ్యూచర్ లో ఇండియాకి పెద్ద సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని ఆయన అన్నారు. సో ఓకే, ప్రయాణాలకు సంబంధించిన అంశం ఒకటి ఉంది. రెండోది మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది భారతదేశంలో. మాక్ డ్రిల్స్ జరిగే ముందు రాత్రే ఈ అటాక్ జరిగింది నిజానికి. సో మాక్ డ్రిల్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకటి. రెండు, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. సో భారత త్రివిధ దళాలతో మనం అందరం వాళ్ళకి సపోర్టివ్ గా నిలబడాలి, దేశం ముఖ్యం, మిగతావని తర్వాత అని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అటు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఎవరు పిచ్చి వాగుళ్ళు ఎవరైనా వాగాలనుకుంటే వాగకండి, ఎందుకంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో భారత్ పాక్ విషయంలో భారత ప్రభుత్వానికి అండగా మనం అందరం నిలబడాలనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తోంది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు మన దేశంలో భారత సైన్యాన్నే తక్కువ చేసే ఒక ప్రయత్నాలు జరిగాయి విపక్షాల రూపంలో. బట్ ఈ రోజు దేశమంతా ఒకటి అని చెప్పే ఒక మెసేజ్ ని మనం ఇవ్వాల్సిన సందర్భం వచ్చిందేమో అనిపిస్తోంది. అండ్ నిజానికి పొలిటికల్ పార్టీలు కొంత సంయమనమా, లేకపోతే వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి రాజకీయ నాయకులు. అదేవిధంగా సమాజంలో కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి మార్పు ఈ సమాజంలో కూడా ఉండాలనేది అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఒకసారి మీరు ఏమైనా చెప్తారా దీని గురించి? ఎందుకంటే ఈ దేశంలో 2.5 వార్ అని ఆయన ఇంతకుముందు ఆర్మీ చీఫ్ చెప్పినట్టుగానే ఇప్పుడు పరిస్థితి కూడా అట్లాగే ఉంది. సో ఈ 0.5 వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పకుండా అందరూ స్వాగతించవలసిందే. అదే మనకు కావాలి. మనకు యుధిష్ఠిరుడు చెప్పినటువంటి సూక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. బాహ్య శత్రువులు వచ్చినప్పుడు మనం పంచాధికం శతం అని చెప్పారు ఆయన, మనం 105 మంది అని చెప్పారు. మనలో మనం కొట్లాడుకున్నప్పుడు మేము 5 మీరు 100 అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ పంథాలోనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు మనం స్వాగతించారు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖర్గే ఆయన పార్టీ ప్రెసిడెంట్ నిన్న ఇచ్చినటువంటి దౌర్భాగ్యపు స్టేట్మెంట్ ని ఆయన దాన్ని ఎలా సమర్థిస్తారో అది కూడా అడిగి చూడాలి. మోదీ గారికి ఈ దాడి పహల్గామ్ దాడి జరగడానికి 3 రోజుల ముందరే ఆయనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. అందుకనే ఆయన కాశ్మీర్కి వెళ్ళడం మానేశాడు. ఆయన అక్కడి నుంచి ఆయన కాపాడుకోవడానికి ఆయన కాశ్మీర్కి వెళ్ళలేదని నాకు తెలిసింది అని నిన్న మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ
సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ని మరి రేవంత్ రెడ్డి గారి దాన్ని ఏ కోణంలో చూస్తారో అది కూడా మనం అడిగి చూడాలి. రెండవది, మోదీ గారికి వ్యతిరేకంగా నిలబడినటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్, వారణాసిలో నిలబడినటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ మనకు రాయ్ అన్నటువంటి వ్యక్తి, ఆయన రఫాయల్ బొమ్మ చూపించి దానికి ఏదో నిమ్మకాయను పచ్చిమిరపకాయలు కట్టి రఫాయల్ దీనికి తప్పితే పనికిరావా, మీరు పోయి దీనికి ఇవి కడతారు అంతేగాని దాన్ని వాడుకోవడం మీకు తెలియదు, తప్పు పట్టిపోతున్నాయి, ఇటువంటి స్టేట్మెంట్ అని ఇచ్చాడు. ఆయన మీద ఏమైనా వేటు పడిందా? ఆయనకి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? షోకాజ్ నోటీస్ ఏమైనా ఇచ్చారా? మరి మీరేమో పార్లమెంట్ లో మేము సైన్యం పక్షాన్ని నిలబడ్డామా, ప్రభుత్వ పక్షాన్ని నిలబడ్డాం అన్నటువంటి వాళ్ళు మరి సైన్యాన్ని ఎయిర్ ఫోర్స్ ఎందుకు కించపరుస్తున్నారు? మీరు మోదీ గారు మొత్తం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా, త్రివిధ దళాలకి మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి అని యాక్షన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఈ రఫాయల్ని చూపించి ఈ నాటకాలు, ఇటువంటి నీచాతి నీచమైనటువంటి చర్యలు చేయడం వల్ల ఎవరిని కొడుతున్నారు మీరు? ఎవరు దెబ్బ కొడుతున్నారు? మన ఎయిర్ ఫోర్స్ ని, రఫాయిల్ ని కొడుతున్నారా లేదా మీరు? కాబట్టి ఇటువంటి చర్యలకు మీరేమైనా యాక్షన్ చేశారు? జిగ్నేష్ మవాని చేసిన పిచ్చి కూతురు చూస్తున్నాం మనం. అలాగే కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? వాళ్ళ మంత్రి, ఇన్ఫాక్ట్ సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఒక మంత్రి ఏమంటున్నాడు, ఆయన అక్కడ జరిగింది అసలు హిందూ ముస్లిం విషయమే కాదు, టెర్రరిస్ట్ ఎవడు హిందూ ముస్లిం చూడ్డు, వాడు దొరికిన వాడిని కాల్చిపోతాడు అంతేగాని ఇది నేను నమ్మను, అదంతా ఉట్టి పూటకం అంటున్నాడు. కాబట్టి ఇటువంటి వాడు సైఫుద్దీన్ సోర్స్ అతనేమంటున్నాడు? అతను కూడా కాంగ్రెస్ పార్టీ మెంబరే కదా. వీళ్ళందరూ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? రాహుల్ గాంధీ కూడా మళ్ళీ శవాల మీద రాజకీయాలు చేస్తున్నాడు కదా. ఆయన వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ ముస్లిం 26 మంది చనిపోతే దాంట్లో ఒక్క ముస్లిం చనిపోయాడు, ఆ గుర్రం నడిపించేటువంటి వ్యక్తి, అతనికి వెళ్ళొచ్చాడు. మిగతా 25 మంది ఇంట్లోకి వెళ్ళలేదు. నిన్న నేవల్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు. అది కూడా ఎందుకు? నేవల్ ఆఫీసర్ భార్య స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఈ దాడిని ముస్లింస్ కు వ్యతిరేకంగా మీరు చిత్రీకరించకండి అని చెప్పి ఒక సెక్యులర్ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఆవిడ ఇంటికి వెళ్ళాడు. కానీ మిగతా 24-25 మంది ఇళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? ఆయన కనీసం ఫోన్ చేశాడా? సానుభూతి తెలిపాడు ఆయన? ఇటువంటి శవాల మీద రాజకీయాలు మీరు చేస్తుంటే కనుక మరి దేశం ఎటువంటి పరిస్థితి వెళుతుంది? అటువంటి పార్టీలో ఉంటూ కూడా ఇట్లా పారదర్శకంగా స్టేట్మెంట్ ఇచ్చినందుకు మనం రేవంత్ రెడ్డి గారు మనం అభినందించారు. అంతేకాదు పిఓజేకి వెనక్కి తీసుకోండి అని కూడా ఆయన చెప్పారు. దానికి మీ వెనకాల ఉంటామని గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్స్ అక్కడి నుంచి వస్తే దాన్ని మనం సమర్థించాలి. అక్కడ మిగతా పార్టీ లీడర్స్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ని మరి రేవంత్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తారో అది కూడా మనం అడగాలి. అలాగే మనం మిగతా పార్టీ లీడర్స్ కూడా, సుప్రియా సూలే ఆవిడ ఏమంటుంది? ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటుంది. టెర్రరిస్ట్ పదం కూడా వాడట్లేదు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ అన్న పదం చాలా దూరం పెడతాం. కాబట్టి ఇలా మనం మతాల ఆధారంగా దేశానికి వచ్చినటువంటి విపత్కరమైన పరిస్థితిని వీళ్ళ రాజకీయాలకు వాడుకుంటున్న వాళ్ళని ఏమన్నా? ఇన్ఫాక్ట్ మల్లికార్జున్ ఖర్గే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దేశ విద్రోహ స్టేట్మెంట్ కింద నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ అదే చెప్తోంది. పాకిస్తాన్ ఏం చెప్తోంది? ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని చెప్తోంది. భారతదేశమే వాళ్ళ మనుషులే వాళ్ళు చంపుకొని మా మీద వీళ్ళు ఏదో నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి అటువంటి స్టేట్మెంట్ ఈయన సమర్థించి మోదీ గారికి ఆల్రెడీ తెలుసు అని ఇచ్చిన స్టేట్మెంట్ ని పాకిస్తాన్ రేపు ఎక్కడెక్కడ వాడుకోబోతోంది? ప్రతి ఇంటర్నేషనల్ ఫోరం లో చెప్తుంది. వాళ్ళ అపోజిషన్ లీడర్ చెప్తున్నాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఓపెన్ చెప్తున్నాడు, ఇది భారతదేశానికి తెలిసే వీళ్ళు చేశారు కాబట్టి ఇదంతా కూడా మాకు సంబంధమే లేదు, వాళ్లే చేసి మా మీద అబండాలు వేస్తున్నారు అని ఈ మల్లికార్జున్ ఖర్గే స్టేట్మెంట్ ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కోట్ చేయబోతున్నారు, యుఎన్ లో కూడా కోట్ చేస్తున్నారు. మరి ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు మన దేశం యొక్క అఖండతను, మన యొక్క శక్తిని వీళ్ళు ఎటువంటి దెబ్బ కొట్టారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అపోజిషన్ పార్టీ చేస్తున్నది రాజకీయాలు కాదు, ఇది దేశ విద్రోహ చర్యల కింద మనం భావించాలి ఈ సమయంలో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు మనము డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాము. ఇంకా అనేక అంశాల గురించి కూడా మనం మాట్లాడాల్సింది ఉంది. ఇది కేవలం ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్. అండ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కీలకమైన డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి. పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్యకు పాల్పడుతుంది, ఆ దుశ్చర్యకు సమాధానంగా భారత త్రివిధ దళాలు ఎటువంటి సమాధానం ఇస్తాయి, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలే. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ యుద్ధం ఏ రూపం తీసుకుంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. అండ్ నిజానికి భారత త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. అండ్ భారత ప్రభుత్వానికి మద్దతుగా, ఈ నిర్ణయాలకి మద్దతుగా, త్రివిధ దళాలకు మద్దతుగా మనందరము ఉండాల్సిన సమయం ఇది. అండ్ పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే పాకిస్తాన్కి గట్టి జవాబు ఇవ్వడానికి సైన్యం సిద్ధంగా ఉంది. కానీ వాళ్లకు మద్దతుగా జాతీయవాద సమూహం కూడా సిద్ధంగా ఉండాలి. అండ్ ఈ దేశభక్త సమూహం కూడా సిద్ధంగా ఉండాలి. సో ఆపరేషన్ సింధూర్ ఒక దుశ్చర్యకు ప్రతీకార దాడి.
ఇంకా కొంత ఎస్కలేట్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తే పాకిస్తాన్ని తుదముట్టించే కార్యకలాపాల్లో భారతదేశం నిమగ్నమైంది. దానికి మద్దతుగా మనమందరం నిలబడదాం. ఎవరైనా సరే పిచ్చి కూతలు కూస్తున్న వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. అండ్ అలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళని కూడా ఖచ్చితంగా ఐసోలేట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. సో ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా నిర్వహించినటువంటి భారత త్రివిధ దళాలకి సెల్యూట్ చేస్తూ వాళ్ళు చేసిన ఈ అద్భుతమైన సాహస చర్యకి మనందరం కూడా మద్దతు పలుకుదాం. భారత ప్రభుత్వానికి అండగా నిలబడదాం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అధికార గణం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం మీ నేషనలిస్ట్ హబ్ అనేక విషయాల ద్వారా మీకు కొత్త విషయాలను మీ ముందుకు ఉంచే ప్రయత్నం రెగ్యులర్ గా నేషనలిస్ట్ హబ్ చేస్తూనే ఉంది. సో స్టే ట్యూన్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.